మంచి దివ్యమైన కాంతి కలిగినటువంటి దీపాన్ని ఆచ్ఛాదనం చేసినట్టు లోపల
జ్ఞానం కలిగిన ఆనందం కలిగిన ఆత్మ అనే వస్తువుని పెట్టి దానికి పై ప్రకృతి సత్వం రజస్సు తమస్సు అనే 3 గుణములు కలిగిన ప్రకృతిని శరీరంగా ఏర్పరిచాడు సర్వేశ్వరుడు. వీటికి సంబంధం ఎందుకు ఏర్పడ్డది, ఎప్పటి నుంచి ఏర్పడింది అని చెప్పలేమన్నారు. మనకు చాలా అనాది, ఇప్పుడు ఏర్పడదో తెలియదు. కానీ ఏం చేశాడు, విడదీసుకుందికి మాత్రం అవకాశం ఉంది, దాన్ని విడదీసుకోవచ్చు అని చెప్పి దాని మీద పరికరమైన ఏర్పాటు చేశాడు. ఏమిటి 3 సత్వం రజస్సు తమస్సు ఏం చేస్తాయి? కనిపించవు. వాటి వల్ల వచ్చే పనులు తెలుస్తాయి. పనుల వలన మనలో ఇప్పుడు సత్వం ఉన్నదా, రజస్సు ఉన్నదా, తమస్సు ఉన్నదా తెలుసుకోవాలి. మనలో తమస్సు బాగా కానీ పైకి ఉంటే 3 గుణములు ఒక నీళ్లు నిప్పు మీద పెడితే గిన్నెలో పోసి ఆ వేడికి నీరు కిందకి మీదకి కిందకి మీదకి దిగినట్టు మన లోపల ఉన్నటువంటి సత్వము రజస్సు తమస్సు అనేవి మారుతుంటాయి, కిందకి మీదకి వస్తూ ఉంటాయి. వేడి మీదకుంటే దాని ప్రవృత్తి మనలో చూస్తుంది. ఈ మీదకి ఎందుకు వస్తుంది అంటే మనం చూసే రూపాల వల్ల, వినే శబ్దాల వల్ల, తినే ఆహారం వల్ల, స్పృశించే వస్తువుల వల్ల, రుచి చూసే పదార్థాల వల్ల, వీటి వాసన చూసే వాటిలో వస్తాయి. అంటే ఆ ఇంద్రియాల యొక్క వీటిలో వస్తాయి. వీటిలో ఏముంటుంది, ఆ ప్రతి పదార్థంలో ఉంటాయి సత్వము రజస్సు తమస్సు. మన మనస్సు లోపల ఉంటాయి సత్వము రజస్సు తమస్సు. ఆ పదార్థం రజస్సు పూర్ణంగా ఉన్న పదార్థాన్ని కానీ ఆహారంగా తీసుకుంటే, రజస్సు ఎక్కువగా ఉన్న పదార్థాన్ని కానీ చూస్తే, రజోగుణం ఎక్కువగా ఉన్న మాటలు వింటే మన మనస్సుకి అదే అనుకుంటుంది. ఎందుచేత మనం తినే ఆహారాలు అంటే విషయాలు, అంటే ఇంద్రియాలతో చూసేది, కంటితో చూసేది, చెవుతో వినేది, ముక్కుతో వాసన చూసేది, నాలుగుతో చూసేది, శరీరంతో స్పృశించేది, వీటి యొక్క వాసనని మన మనస్సు కనిపిస్తాయి. ఈ మనస్సు అనేది చాలా ప్రధానమైన ఇంద్రియం మనకి. అది కలవాలనే మనుష్యం మనకి మనస్సు ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన అనేటువంటి దాన్ని ఏమిటి ఆలోచన అంటే బుద్ధి అని దానికి వెనక ఒక తత్వం ఉంది. బుద్ధి అంటే అర్థం వెనక జరిగినది తెలుసుకొని వర్తమానంలో తానుండి రాబోయేదాన్ని గుర్తించగల శక్తిని బుద్ధి అని పేరు. ఇంతకుముందు తెలిసింది జరిగింది మనకి తెలుసు. కాబట్టి త్రైకాలికి 3 కాలాల్లో ఉన్నదాన్ని మనం ఊహిస్తాం. కనుక ఇలా జరిగింది కనుక ఇప్పుడు ఇలా ఉన్నాం కనుక భవిష్యత్తులో ఇలా జరగడానికి ఏం చేయాలి, ఈ ప్లానింగ్ ఉపయోగించేది ఏదో దాని పేరు బుద్ధి. నేను వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. అంటే నిశ్చయం చేసేది బుద్ధి. ఇలా చేయాలి, ఇలా చేయాలి, చేయకూడదు నిశ్చయాలు చేస్తుంది బుద్ధి. మనస్సు అది ఇచ్చినటువంటి డెసిషన్స్ని, శాసనాలని అమలుపరుస్తుంది. ఈ అమలుపరచడానికి దానికి పరివారం ఇంద్రియుడు. మనస్సులోంచి జ్ఞానం ద్వారం ఇది. ఈ మనస్సు అనేటువంటి ద్వారం లోపల మనకు జ్ఞానం ఉన్నది. జ్ఞానం కంటి ద్వారా వస్తే రూపాన్ని గ్రహిస్తుంది, చెవి ద్వారా వస్తే శబ్దాన్ని గ్రహిస్తుంది, ముక్కు ద్వారా వస్తే వాసనని గ్రహిస్తుంది. ఇవన్నీ గ్రహించి ఏం చేస్తుంది, తీసుకెళ్ళి మనస్సు అవ్వదు. ఆ మనస్సు అవగానే వాటి లోపల రజస్సు తమస్సు పెరుగుతాయి. ఎప్పుడు నీ లోపల తమస్సు పెరిగిందో అప్పుడు శోకము, మోహము, అంటే ఒకలా అనిపించడం, ఏంటో అంటారు కానీ ఇంత మొదలైందా, ఏమీ లేదు, తండ్ర అంటే సోమరితనం, బద్ధకం, ఆలస్యం, జాడ్యం, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూర్చొని ఉంటే హవితం వస్తాయి. మంచి ప్రసంగం జరుగుతూ ఉంటుంది. అసలు స్వామివారి సూత్రులు శ్రవణం చేస్తూ ఉంటాం, నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? లోపలికి తమోగుణం ప్రధానమైన విషయం ఏదో లోపలికి వెళ్ళడం వదలన్నమాట మన మనస్సు. అది బయటకు వచ్చిన ఫలితం వల్ల తెలుస్తుంది. కానీ ఏం జరిగిందో తెలియదు. రెండవది రజోగుణం. రజోగుణం ఏం చేస్తుంది? ఇక్కడ కూర్చొని ఉండగా నడువులు ఆగేస్తున్నట్టు చేసి వెళ్ళిపోదామని, అక్కడ ఇంట్లో ఏమవుతుందో అని మనసు మన ఇంటి వైపు పరిగెత్తి పదార్థ పరిగెత్తి అన్ని చేసి ఇంకేసి దారాలు పెట్టేస్తూ ఉంటుంది. దీంట్లో రజోగుణం అంటే ఏం చేస్తుంది? చలం అవష్టంభకంచ ప్రజ, చారిచర్యాన్ని కలిగిస్తుంది. దేనైనా దాన్ని ఏం కలిగించారు, ఏం చెప్తున్నారు, ఎట్లా బుద్ధులు పుట్టిస్తూ ఉంటుంది. అది రజోగుణం యొక్క ప్రభావం. ఇంకా సత్వగుణం బయటకు వస్తుంది. ఒకప్పుడు అది వస్తే ఏం చేస్తుంది? అది ప్రకాశకం. ఒక్కసారి లోపల ఎదురుగా శాంతి, ఎదురు తెలిసినట్టు, సుఖంగా ఉన్నట్టు, మనసు యొక్క నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది అనిపిస్తే మన లోపల సత్వగుణం పైకి లేచింది, రజోగుణం పైకి లేచింది, తమోగుణం పైకి లేచింది. ఈ 3 నారిమారి తిరుగుతూ ఉంటే మారకుండా ఎప్పుడు సత్వగుణమే బయటకు ఉండేలా సాధన చేయడానికి ఇచ్చాడు శరీరాన్ని, మనస్సుని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. దాన్ని మార్చకుండా చేయడానికి సాధన ఏం చేయాలో శాస్త్రాలు ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా మనం వాటిని ఉపయోగించుకోకపోతుండొచ్చు.
అయిపోతామేమో అని సర్వేశ్వరుడు పాపం మన కోసమని దిగి వచ్చాడు, మనం వచ్చాడు. కృష్ణుడుగా రాముడుగా దిగి వచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి అత్యామూర్తిగా మన దిగి వచ్చి ఉన్నాడు. కానీ మనం గుర్తించాం. ఇందుచేత ఆయన దేవుడైతే పుడతాడా? మనకి ఎంత వేదాంతం తెలుసున్నాం. దేవుడిని పుట్టగలిగితే దేవుడు పుట్టాడు, దేవుడు ఎవరి విగ్రహంలో ఉంటాడా? ఇలాంటి చిత్త విక్షేపం జరుగుతుంది మనకి. ఇవేం కదా, ఇవి రజస్తమస్సు. ఈ రజస్తమస్సులు తొలగితే కానీ మీకు శ్రద్ధ విశ్వాసం కలగవు. విశ్వాసం ముందు కలగాలి, కలిగిన తర్వాత శ్రద్ధ కలగాలి. విశ్వాసం అంటే తప్పక ఇది జరుగుతుంది అనే దృఢమైన నిశ్చయం ఉండాలి. అది ముందు కలగాలి. అది కలిగిన తర్వాత ఏం కలగాలి? కలిగింది, అవునండి నాకు నమ్మకమైనది కానీ నేను చెయ్యలేదండి అనుకుంటామనుకుంటాం. మాటలు మాకు చాలా నమ్మకం ఉంది, అండాలలో వ్యక్తి ఉంది, కానీ ఎవరి కలవడం చేయలేము అంటే చేయాలనిపించదు. అది నీకే చాలా అవసరమైన పరిణిస్తే ఏం చేస్తావు? కలవడం లేవు, వేస్తావు, పరిగెడతావు, స్నానం చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ అవసరం లేదు, అనిపిస్తుంది, మానేస్తావు. అంటే వెంటనే ఉండాలి. విశ్వాసం కలిగిన తర్వాత చేయాలనే తొందర పుట్టాలి. తొందర పేరు శ్రద్ధ. శ్రద్ధ అంటే చేయవలసిన పనిని చేయవలసిన తొందరకి శ్రద్ధ అని పేరు. తప్పక ఇది చేయగలిగేది అనే నిశ్చయం అని విశ్వాసం అని పేరు. ఈ రెండూ కలగాలి. ఇవి ఎప్పుడు కలుగుతాయి? సత్వం అనుభూతి పొందితే కలుగుతాయి. అది కలిగితే మనం మానవుడు. అంతవరకు మనకి మానవత్వం ఉన్నప్పటికీ మానవత్వం లేదు. దీనికి ఏం చేయాలి? ఈ రజస్తమస్సులు పైకి రాకుండా సత్వమే బయటకు వచ్చేటువంటి ఒక సన్నిధానాన్ని సాధన చేయాలి. ఆ సాధనకి మన వాంగ్మయం ఆచరించింది. భారతీయమైనటువంటి సనాతన వాంగ్మయం కూడా వేదములైతేనే, పురాణాలైతేనే, స్మృతులైతేనే, ఇతిహాసాలైతేనే అన్నీ అవతరించాయి. చిత్తచివరికి అహంకార తల్లి వచ్చింది. ఈవిడే మనకి తిరుపతిలో ఒక వ్రతం ఇచ్చింది. ఏమిటి వ్రతం? మన లోపల సత్వగుణాన్ని మేలుకొల్పాలి. ఆ మేలుకొల్పడానికి ఏమి చేయాలి చెబుతుంది తల్లి. ఇది మన జీవితాన్ని మనం ఏది గమ్యమో దాన్ని చేరడానికి చేయవలసిన ఒక మహావ్రతం. ఈ వ్రతం అందరూ ఆచరించాలి. మానవుడుగా ప్రతివారు ఆచరించాలి. ఒక వైష్ణవ వ్రతం కాదు. అందరం వైష్ణవులమే. అది ముందు తెలియదు ప్రతివారికి. వైష్ణవుడు అంటే ఇది పుట్టుబెట్టుకున్నవాడే వైష్ణవుడని, పుట్టుబెట్టుకునే వారంతా వైష్ణవులు కాదనుకుంటూ ఉంటారు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న అన్నిటినీ నియమించే ఒక దివ్యమైన ఒక తత్వం. ఆ తత్వానికి చెందనివాడు ఉంటాడు, అందరిలోనూ ఉంటుంది. కాబట్టి రాయి వైష్ణవమే, చెట్టు వైష్ణవమే, పక్షి వైష్ణవమే, పశువు వైష్ణవమే, మనుష్యులు వైష్ణవమే, అందరూ వైష్ణవులే. వైష్ణవం కానీ ఏదీ లేదు. ఆ వైష్ణవం ఏం చేయాలంటే విష్ణువుకి చెందిన వాళ్ళను అని తెలుసుకోవాలి. విష్ణువుకి చెందిన వాళ్ళని అందరం, కానీ జ్ఞాపకం ఉండదు. విష్ణువుకి చెందిన వాళ్ళను అనేది తెలియడానికి ఏం చేయాలి? రజస్తమస్సులు అంటే నీకు విష్ణువుకి చెందిన వాళ్ళని జ్ఞానం కలగడానికి 3 పనులు చేయాలి. సత్పురుష సమాశ్రయము, సత్కథా శ్రవణము. ఈ 2 చేసిన తర్వాత నిత్యము ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. సత్పురుష సమాశ్రయం చేయాలి. పెద్దలను ఆశ్రయించాలి. పెద్దలతో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. పెద్దలతో కలిసి ఉన్న తర్వాత భగవత్ కథలను వినడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏదో దాన్ని ఆలంబరంగా మనసుకు పట్టుకొని దాన్ని సంతతం అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ 3 పనులు చేయాలి. సత్పురుష సమాశ్రయం మొదటిది, 2వది సత్కథా శ్రవణం, 2వది, 3వది ఒక ఉత్తమమైన మంత్రాన్ని అనుష్ఠానం చేయడం 3వది. ఈ 3 చేయాలి. ఈ 3 చేయడానికి ఎవరిని పెట్టుకో చేయాలి? ఒక మూర్తిని పెట్టుకోవాలి. ఎక్కడ వస్తుంది మూర్తి? భగవంతుడి దీనికి పద్ధతులు చెప్పారు. యోగాభ్యాసం చేసి మీ లోపలే ప్రణవాన్ని అనుసంధానం చేసి మీ లోపలే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు దర్శించడానికి మీ లోపలే మూలాధారమే కింద ఉంది. ఆ మూలాధారం దగ్గర ఉన్న జీవశక్తి ఉంటుంది, చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్య శక్తిని మీరు ప్రేరణ చేస్తే అది ఓం అనే ప్రణవాన్ని కానీ ఉచ్చరించే పద్ధతిలో ఉచ్చరిస్తే అది కదలి మీకు హృదయ దేశంలోకి వచ్చి అది మీకు అలా పైకి వెళ్ళి మీకు ఆ దర్శనాన్ని కలిగిస్తుంది అని ప్రణవాన్ని అనుసంధానం చేయమన్నారు చెప్పారు. అట్లా చేసి ప్రాణాయామం చేయాలి. మనం సామాన్యులం. ఇది పండితులకి, శక్తి గలవారికి సాధ్యమే. అబ్బరాదులకి యోగాభ్యాసం చేత కాదు, ప్రణవాన్ని ఉపాసన చేత కాదు. ఒక సరైనటువంటి గురువు దొరకకపోతే చేస్తే కష్టమైపోతాం. ఎన్నో చిక్కులు పిచ్చెత్తిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు యోగాభ్యాసానికి సిద్ధపడి. అందరికీ సులభమైన విద్య కాదు, జన్మ పెద్దలైతే సరి యోగం కాదు. మరి ఏం చేయాలి అంటే సులభమైన దాన్ని ఆశ్రయించాలి, పరమైన దాన్ని పొందాలి. ఎవరిని ఆశ్రయిస్తారు? మీ కంటికి కనిపించిన వాళ్ళని ఆశ్రయించగలరు, కానీ కంటికి కనిపించిన వాళ్ళు ఎలా ఆశ్రయిస్తారు?
పని చేసేది ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి, మనకి ఎదురుగా కంటికి కనిపించే చోట నీ ఒక్కసారి స్వామి నీ వాడిని, స్వామి నీ కొరకే అని ఇక్కడ చెప్పండి. ఇది మీకు భాగవతంలో ఒక అందమైన సన్నివేశంలో కృష్ణ భగవాను చెప్పాడు. ఈ పాఠం ఎవరికి చెప్పాడు? బ్రహ్మగారికి చెప్పాడు. బ్రహ్మగారు తన మహాపండితుడు, వేదం చదువుకున్నాడు, సృష్టికర్తని అహంకారం వచ్చింది. మనం ఇప్పుడు ఆ జాతిలో ఉంటాం. అన్ని పనులు మనమే చేసేస్తున్నాం, మనదే మన ప్రయోజనమే మన ఉద్దేశం. ఆయన అలాగే ఇంత సృష్టి చేస్తున్నాని 5 ఏళ్ళ కుర్రాడు వీడి పెద్ద పిల్లల కుటుంబం తీసుకువచ్చి ఒక కొండ సెలవు అక్కడ ఉండే ఆ కొండ సెలవులో దూరిపోయి పిల్లలందరినీ విడిపించేసి బయటికి తీసుకొచ్చేసారు. నేను చూశాడు, ఆయన నాకు వచ్చింది ఈ పసివాడు కొండ సెలవును చంపేసి ఇంత పిల్లలు చూసేవాడు అంటే ఏదో నాటకంగా ఉంది, ఎవరో చూడాలనిపించింది అనిపించి ఒక్కసారి పిల్లలను దాచేశాడు. మరొక్కసారి ఆయన అక్కడికి తీసుకుని పిల్లలను దాచేశాడు. తీసి గుహలో పెట్టేశాడు. గుహలో ఇప్పుడు మన పిల్లలు ఏం చేశారు? మన లేపలేదు, ఆడపిల్లలందరినీ దాచేశారు. అక్కడ ఏం చేశారు? ఇక్కడ ఆయన ఆవుని దూడని పిల్లల్ని దాచాడు, మన వాళ్ళ ఆడపిల్లల్ని దాచేశారు. కథలన్నీ సమానంగా ఉంటాయి. ఎందుకు ఈ కథ జరుగుతుందో తెలుసుకోవాలి. దాచేస్తే ఈయన చూశాడు, వాళ్ళ దాచారు. మనకి వీడు మన సృష్టి చేసేస్తున్నాడా? నేను చెప్తే ఇది చదివితే కదా వీడికి విద్యా సృష్టి, నేనేం చేద్దాం అనుకున్నాడు. ఒకసారి తానే పిల్లలు అయిపోయినాడు, తానే ఒకసారి దూడలు అయిపోయినాడు. కాచి దూడలు తానే, కాచే పిల్లలు తానే, అయ్యబడేది దూడలు తానే అయిపోయినాడు. అన్ని ఆభరణాలు అయిపోయినాడు. ఏమిటి ఆయన ఒక్కడే ఉండి నేను బహుధా విజాయతే అనేక రూపములుగా వాడుగా పుడుతూ ఉంటాడు అని చెప్పింది. ఆయన అజాయమాన జన్మ లేనివాడై బహుధా అనేక రూపములుగా విజాయతే పుడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనే పుడుతున్నాడని మనకు తెలియదు. ఆయన పుట్టుకుందా పుట్టలేదు, ఎలా పుట్టాడు? పుట్టాడు. ఈ బ్రహ్మగారికి సందేహం, మనలాంటి వాడికి ఏమాత్రం మన పని మనంతరం అనేది జరిగిపోతూ ఉంటే దేవుడి యొక్క మనసు వెళ్ళదు. ఎప్పుడూ దాంట్లో పని జరగకూడదు, జరగకపోతే అడ్డుగా వచ్చిందో అప్పుడు వెళుతుంది వాడికి. నిజాన్ని ఇక్కడ మనకి వర్షం పడ్డము అనేసి అక్కడ ఆయన చూశాడు. 7 ఏడాది పాటు వస్తాడు, చూసుకుంటూ అనుకున్నాడు, రాలేదు. రాకపోతే ఒకసారి కూడా చూశాడు. చూస్తే మళ్ళీ గొడవలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి అని పిల్లలు ఆయనకు మహానుభావుడుగా కూడా దర్శనం చేశాడు. ఏమిటి గొడవలు, ఏమిటి పిల్లలు ఆనందించారు. సంఘహితాలు ధరించి చతుర్భుజాలతో, పీతాంబరాలతో, వనమాలతో ప్రకాశిస్తున్నటువంటి సింహావిష్ణు స్వరూపాలుగా కనిపించేశాడు. నీ మాయ అంటే ఇది, నీ మాయ దగ్గర నా మాయ అనేది. మనం భగవంతుడిని మోసం చేయడానికి బుద్ధిమోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి తెలివితేటలు కలిగి బ్రహ్మగారికి మన కలిగేంతసేపు చేస్తే అప్పుడు ఆయన చివరికి వచ్చేసాడు. బ్రహ్మగారు దింపే వచ్చి ఈ 5 ఏళ్ల పిల్లడు చేతిలో వెన్నముద్ద పట్టుకున్నాడు, పెరుగు అన్నముద్ద ఇలా చేతిలో పట్టుకున్నాడు, కుడి చేతిలో తెల్లని వేలు వచ్చిన ఉరగాయలు పట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆ నిలబడ్డ వాడి పాదాలు 5 ఏళ్ల పిల్లడి వదలకి వచ్చి 4 ముఖాలు బ్రహ్మగారు వచ్చి వంగిపోయి నమస్కారం చేశాడు. ఇది జరగాలి. ఇది ఎక్కడ ఆశ్రయించాడు వాడు? ఎవరిని ఆశ్రయించాడు? చతుర్భుజములు కలిగిన శంకరుడైన శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించలేదు. ఈ వెన్నమ్మ పెరుగు అన్నముద్ద చేతిలో పడుకున్న సులభుని ఆశ్రయించాడు. ఇక్కడ ఆశ్రయించేది ఇప్పుడు ఎక్కడ ఆశ్రయిస్తావు? జ్ఞాపకం పెట్టుకో, సౌలభ్యం ఉన్న చోట ఆశ్రయించు. అంటే వీడిని ఆశ్రయిస్తే పొందేదేంటి? పరతత్వాన్ని పొందుతావు. పరం అంటే అన్నిటికంటే ముందున్నది. అంటే అన్నిటికంటే ముందు ఏముంటుంది? గాజులు, గొలుసులు, నగలు అన్ని చేయించే ముందు ఏముంటుంది? దాని ముందు బంగారం. అది తర్వాత రకరకాల తయారైంది. దాని పేరు ఏమంటాం? పరం. ఈ తర్వాత వచ్చినది అపరం. అలాగే జగత్తంతా ఏమిటైంది? తర్వాత వచ్చినది. దీనికి ముందున్నదేది? పరం. అదేది? కారణం. కారణం అంటే ఏది? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? ఏమిటో తెలియదు. ఇది ఉపనిషత్తులో చెప్పాలి. ఈ ఉపనిషత్తులో చెప్పినట్టు సిద్ధాంతానికి చెప్పాలి. ఆశ్రయించేటప్పుడు నీ కంటికి కనిపించేది, నీ జ్ఞానానికి అందేదాన్ని ఆశ్రయించు, పొందేదాన్ని దాన్నే పొందుతావు. అదే ఇది గుర్తించి దీన్ని ఆశ్రయించంతే. అందుచేత మనకి అవతారంలో రామావతారాన్ని ఆశ్రయించారు, కృష్ణావతారాన్ని ఆశ్రయించారు, తరించేది పొందుతారు. అందరూ తరించగలిగారా? ఎదిరించిన వారు, ద్వేషించిన వారు ఎందరో ఉన్నారు. వారి దగ్గర బంధువులు ద్వేషించారు, దూరంగా ఉన్నవారు ప్రేమించారు. కాబట్టి కృష్ణావతారంలో ఒక గోపికలకి తెలుసాము, రామావతారంలో ఒక హనుమానికి తెలుసాము. ఇతరులకు ఎవరికి ఆ స్వామి యొక్క మహత్వం తెలియదు. కృష్ణావతారంలో ఒక గోపికలకి తెలుసాము, రామావతారంలో ఒక హనుమానికి తెలుసాము. ఇతరులకు ఎవరికి ఆ స్వామి యొక్క మహత్వం తెలియదు. అట్లాగానే అత్యామూర్తి యొక్క వైభవాన్ని చెప్పాలి. ఇప్పుడు ఎవరు రాము? ఇప్పుడు రామున్నారా? లేదు.
కృష్ణుడు ఉన్నాడా లేడు. అప్పుడైతే వారు రాముని ఆశ్రయించారు, కృష్ణుని ఆశ్రయించారు. మనం సులభమైన వారిని ఆశ్రయించాలి. ఎవరు? నీ ఆలయంలో ప్రతిష్ఠించిన ఒక మూర్తి ఉన్నది, అర్చామూర్తి. అంటే నీ చేత ఆరాధింపబడే ఒక మూర్తి, ఒక ఆకారంతో ఉంటాడు. దేవుడికి ఆకారం ఉంటుందండి? ఉండదు. దేవుడికి పేరు ఉంటుందండి? ఉండదు. మరి ఏమిటండి? నీ కోసం వాడు కల్పించుకున్నాడు. దేవుడు పుడతాడా? పుడతాడు. మన కోసం వాడు పుడతాడు. ఇవన్నీ ఉపనిషత్తులు చెప్పిన కథలు, మన మాట కాదు. వాడు పుట్టని వాడు పుడతాడు మన కోసమని. పేరు లేనివాడు పేరు కలిగినట్టు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఆయన మన కోసమే చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రశ్నలు వాడి మీద విజయ వాడు నీ కోసం చేస్తే నువ్వు వాడి ఎదురు ప్రశ్నలు రాశావు. ఏమిటి దీని అర్థం? అంటే నువ్వు చేసే ఎవరికి చేస్తున్నావు అంటే నీకేనా? మీరు ఇచ్చారంటే నేను 100 రూపాయలు, వీరికి ఇచ్చామని మీకు ఇచ్చామని దాన్ని ఎవరికి ఇచ్చావు? ఎవరిచ్చారు? నేను ఇచ్చాను, వాడికి ఇచ్చాను. నేనంటే ఎవరు? నేను లోపల వాడు ఉన్నాడు, వాడికి లోపల వాడు ఉన్నాడు. నేను లోపల ఉన్నవాడు వాడి లోపల ఉన్న వాడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వాడే వాడికి ఇచ్చాడు. ఈ అర్థం తెలియక చాలా లోకమంతా తలకిందలైపోయి నేను ఇచ్చాను, నాకి ఇచ్చాను, వీడికి ఇచ్చాను. ఈ భ్రాంతిలో పడితే ఈ 2 బాధలు కలిగేది దీనివల్ల, దేవల శరీరం వల్ల. ఈ శరీరంలో వచ్చిందంతా రజస్తమస్సులు పెరగడం వల్ల. ఇవి తగ్గాలి, సత్వగుణం కావాలి, వస్తే ఒకసారి ప్రకాశం వస్తుంది. ఇది వచ్చింది మాసం, మార్గశీర్ష మాసం. ఇది ఎప్పుడైతే మనలో కలుగుతుందో, ఎప్పుడైనా ఈ జీవితంలో మనం ఏం చేయగలం? స్వామి పడి కట్టాలి. మనమా చేసేది పడి ఈ కోసం చేయించుకుంటున్నాడు. ఈ 2 మాటలు ఈ లోపల ఎప్పుడైనా పుడితే ఆ పుట్టినరోజు మార్గశీర్ష మాసం అనుకో. అది మార్గశీర్ష మాసం అంటే. ఈ మార్గశీర్ష మాసంలో ఏమి తెలిసింది నీకు? నేను వాడి కొరకు, నేను పరుడి కొరకు. ఆ పరుడికి ఎవరు? పరుడు పరా చెప్పే అర్థం వాడు పరుడు. ఎవరైనా వాళ్ళు శాస్త్రం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇది ఒక జనరల్ సూత్రం. ఇది మనకి భారతంలో శాస్త్రాలు అనేది ఏంటంటే ఇదే సారం అన్నారు. పరోపకార పుణ్యాయ, పరుడికి ఉపకరించు, పరుడికి అపకరించకు. పరుడు ఎవరు? పెట్టేవాడు, ఎదురువాడు, వీడు వాడు. ఈ వీడు వాడు ఎవడు? ఆ లోపలికి వెళ్తే కానీ వాడి ఎవరు? ఆ లోపల ఉన్న వాడెవరో వాడు చూసుకుని వాడు పరుడు. వాడికంటే ఎలా వెళుతుంటే పరుడు తిరుగుతాడు. ఆ పరుడికి ఉపకరించింది. ఏది చేసినా పరుడికి. చేసేవాడు వాడే, పొందేవాడు వాడే. ఈ భావం తెలియడానికి ఎప్పుడైతే మనసులో నేను ఏమండి గొప్ప పని చేశాను, నేను స్వామి చేయించాను అంటానే ఆ మాట నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీకు పవైరా. ఇది రానంతకాలం అక్కర్లేదు. కానీ ఇది తెలిసినాడు మార్గశీర్ష మాసం వచ్చింది అని అర్థం. అంటే సత్వగుణం కలిగితే మాట మారుతుంది, భావం మారుతుంది. ఆ సత్వగుణం ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష మాసం కనుక ఆ మార్గశీర్ష మాసంలో రావాలి. ఏమిటి కావాలి నీకు? పరయనే బాధ్యత కావాలి. పరయేమిటి? నేను మాట్లాడితే నా స్వామి వల్లే, నేను ఏదైనా ఒక పని చేస్తే నా స్వామి వల్లే, నేను ఏదైనా కానీ అనుభవిస్తే వాడి వల్లే. ఎందుకు? వాడి సంతోషం కోసం, నా కోసమా? స్వామి ఆనందించేవా? ఒకసారి స్వామి పుష్పమాల సమర్పించి స్వామి ముఖం చూసి అబ్బా ఏం సుందరంగా ఉన్నాం స్వామి, పుష్పమాల ఒక డబ్బు పెట్టి ఎగబడి ఖర్చు పెట్టించి చచ్చిపోయి స్వామికి వేసేసి పళ్ళు తెచ్చిపెట్టి స్వామి ముందు పెట్టేసి తింటాడా? తినడు. ఆయన ఇంత పదార్థం తింటాడా? పుచ్చుకోడి యక్షమూర్తి పెడతాం, పొంగిపోతాం, ప్రసాదం కళ్ళకుంటాను ప్రవేశిస్తున్నాం. ఎప్పుడు దీనిలో సత్వగుణం పెరిగినాడు. ఈ సత్వగుణం పెరిగిన నాడు నీవు అనుభవించే ప్రతి పదార్థము వారి కొరకు సమర్పిస్తున్నానని భావన కలుగుతుంది. ఇది కలగడం అనేటువంటిదో ఎప్పుడైతుందో అది పేరు పరా. ఇది వాద్యం. ఈ వాద్యం కాదు, ఇది మన లోపల మొరగా. ఈ మొరగ ఏడు మొరగా ఇది పర. పరంటే ఏడర్థం? వారి కొరకు, వారి కొరకు, వారి కొరకు నీ భావన కావాలి. ఇది సాధించడం మానవ జీవిత లక్ష్యం. ఇది బంధం అంటే, మోక్షం అంటే. బంధం అంటే ఏమిటి? ఈ పరుడి కొరకనే తెలియకుండా నా కొరకు అనిపించేటువంటి ప్రకృతి ఆవరించి ఉన్నంతకాలం మనకి వారి కొరకు, వారు అనే మాటలు రావు కనుక బంధములు ఉన్నాము. మోక్షము వారి కొరకు, వారు అని తెలిస్తే మోక్షము తెలిసింది. గ్రహణం పట్టింది, గ్రహణం పట్టింది. గ్రహణం పడితే ప్రకాశం పైకి కనిపించదు, వదిలితే మళ్ళీ ప్రకాశం మామూలుగా కనిపిస్తుంది. అలాగే మన లోపల ఉన్న ఆత్మకి జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది. మనం అందరం పరిపూర్ణమైన ఆనందం కావాలి. ఇది ఒక మాట బయటికి రావాలి. ఏం చేయాలి? ఈ బయట ఉన్న దాన్ని తోము. దీన్ని బాగా అలుగు పెడితే ఆ పైన ఉన్నటువంటి ఆ పెట్టేటువంటి అలుగు పెడితే
ఆ పై ఎంత అందమైన ప్రకాశాన్ని ఇచ్చేది అంత బాగా వస్తుంది. కాబట్టి దీన్ని బాగా ప్రకాశించేదిగా చేయాలి. ఆ ప్రకాశించేదని పేరు దివ్య. ఆ ప్రకాశించేట ట్యూబ్లైట్ ఉందా, ట్యూబ్లైట్ పెట్టిందా పేరు దివ్య. ఈ దివ్యమైన శరీరాన్ని సంపాదించాలి. ఈ శరీరం ఏమిటి? ప్రాకృత శరీరం. ఈ ప్రాకృత అంటే ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని మార్చి దివ్యమైన శరీరం మనం సంపాదించుకుంది ఈ శరీరంలో వచ్చాం. అటువంటి శరీరాన్ని సంపాదించుకుంది ఏమి చేయాలి అని చెప్తాం. ఇది ఎవరిస్తారు అలాంటి శరీరం? వారి ఎవరిస్తారు మనకి అని చెప్పేసి నారాయణనే నమకే వారి అప్పుడే ఎవరిస్తాడు? ఆయనే ఇస్తాడు. అయితే మరి మనకేం పర్లేదు. మరి ఎలా ఇస్తాడు? మనకి నమ్ముకోవచ్చా? అక్కడ ఉంది చిక్కు. ఈ వేదాంతం అంతా చేసిన ఇబ్బంది ఏమిటి అంటే భార్య ఇస్తాడు, నువ్వు కావాలి, నువ్వు చేయగలిగి. ఎందుకంటే భార్య ఇప్పుడు నేను నువ్వు చేయడం అంటే చేసేది నువ్వు చెయ్యాలి. నీకు జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ఇచ్చాడు. ఆరో ఈశ్వర దత్తయ్యవ సర్వేశ్వరే ప్రసాదించాడు. మనకి జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఈ ఇచ్చిన జ్ఞానం చైతన్యం కలిగినటువంటి వస్తువు, చైతన్యం లేని వస్తువు, రెండు వస్తువులు ఉన్నాయి. చైతన్యం కలిగినటువంటి వాడు పిల్లలు, చైతన్యం లేనటువంటిది ఒక పెట్టె. రెండు పట్టు వెళ్తూ ఉంటుంది. పెట్టె కింద పడిపోతుంది. పెట్టె అడుగు మొదటి అలా పడుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది వీడి ముందుకి. పిల్లలు పడిపోతారు, ఓర్మ ఏడుస్తాడు. అయితే పిల్లడు లేవలేడు, పెట్టె లేవలేదు. కానీ పెట్టె ఏడవదు, పిల్లడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? ఏడిస్తే కానీ రక్షించదా అమ్మా? ఏడవకపోయినా తీస్తుంది. కానీ ఏడవడం అనేది ఎందుకు వస్తుంది? చైతన్యం ఉన్నది కనుక. ఇప్పుడు నీకు చైతన్యం ఉన్నది కనుక నీకున్న జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి అంటే నీ ఒక్కసారి అమ్మా అన్నది. ఇది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేది మానవ జీవితానికి పరమ పురుషార్థం. ప్రార్థించడం అనేది మనం చేయాలి. ప్రార్థిస్తే వడిస్తాడు వారి. ఇది నేనేమి చేయడం, నేను ప్రార్థించాలి. ఏడవకుండా ఉండి దెబ్బతగినప్పుడు ఉండగా అమ్మే కదా ఇంకోలేవే ఏడుస్తావు. అలాగే ఇది కూడా చైతన్య కార్యం. ఇది చెయ్యాలి. ఇది చేయాలి కనుక మనం అందరం ఏం చేయాలి? దీన్ని పరిశుద్ధి చేయించుకోవాలి. వారి చేత దీని లోపల ప్రాకృతత్వం పోయి దివ్యత్వం తెప్పించుకోవాలి. శరీరంలో బంధమును విడిపించుకొని మోక్షాన్ని పొందాలి. మనమా పొందేవాళ్ళం కాదు, వాళ్ళు ప్రసాదించాలి. ఇది నాకెందుకు పూచి నువ్వు చెయ్యాలి. ఏమి చేయాలి? మొదలుపెట్టాలి. దీన్ని సంస్కారం చేయాలి. ఈ సంస్కారం చేసే పద్ధతి చెప్తుంది ఈ వ్రతం. అంటే ఏమీ లేదు వ్రతంలో. ఈ వ్రతం అంతా మానవుడు తన జీవితాన్ని ఎలా సంస్కరించుకుని తాను తన కొరకు, తాను స్వతంత్రంలోనే రెండు మాటలు మరచి వాడి కొరకు వాడు అనే మాటలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందినట్టు. నా కొరకు నేను అనుకున్నంతకాలం ఒక అర్థం మాట లెక్క. ఇది ఎక్కడ లోపల కలగాలి. బాహ్యంగా అంటారంటాం, దాని మీద ఎవరికి అట్రాక్షన్, ఎవరికి అట్రాక్షన్, ఎవరికి అట్రాక్షన్ అన్నది బయటది, లోపల కలగాలి. ఇది నీకే తెలుసుకోండి, చెప్పట్లేదు. ప్రాక్టికల్ ఎవరికి వారి అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితి కలిగితే అప్పుడు మోక్షం వచ్చినట్టు లెక్క. అంతే ధ్యేయవతి ఇత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః అంటారు భగవద్గీత. ఇక్కడే నీకు ఈ కన్ను జయించేస్తారు. ఎప్పుడు నీకు ఈ భావం కలిగితే అది కలగడానికి ఏమి చేయాలి అంటే రూపాయలు వ్రతం. రూపాయలు వ్రతం ఏంటంటే స్నానం, పరానే వాద్యం. ఇచ్చేవాళ్ళు నారాయణే. అలాగే మనం చేయగలిగా చెయ్యాలి. మనస్సును శుద్ధి చేసుకుంది కొన్ని కొన్ని చేయాలి. వాక్కు శుద్ధి చేసుకుంది కొన్ని నియమాలు పాటించాలి. అలాగే శరీరాన్ని శుద్ధి చేసుకుంది కొన్ని కొన్ని చేయాలి. మనం వాక్ కాయముల మూడింటిని శుద్ధి చేసుకోవాలి. మనస్సును శుద్ధి చేసుకుంది ఏమి చేయాలి? మనస్సు శుద్ధికి ప్రేమతో ధ్యానము. వాక్కు శుద్ధి చేయడానికి జపము. అలాగే రెండవది మనం కాయము శుద్ధి చేయడానికి పూజ. ఒకటి పూజ. తర్వాత రెండవది మన వాక్కుతో చేసేది స్తోత్రము, మనసుతో చేసేది ధ్యానము. మూడు చెయ్యి. ఇవి చెప్తుంది. ఈ నియమాలు పాటించాలి. దేవుని నన్ను నియమాలు ఏమిటండి? మీరంతా భగవంతుడు అంటారండి. మీరు ఎందుకంటే భయపడుకుంటున్నారు? ఎందుకంటే ఎలా చూస్తున్నారు? వేదాంతం చెప్తున్నాం. చెప్పాడో వేదాంతం చాలా ఎక్కువ చెప్పకూడదు. వేదాంతం చెబితే వరాయించుకున్నాం అంటాడు. ఉండాలంటే భగవద్గీత, ఉండద్దంటారు లోకం. దేవుని నమ్మిన వాడికి భయాలు అంటే దేవుని నమ్మితే భయపడకూడదనే, దేవుని నమ్మితే ఏడవకూడదనే. దేవుని నమ్మాలి, ఏడవాలి. ఎవరి కోసం ఏడవాలి? తన కోసం కాదు, వారి కోసం, వారి ప్రార్థించడానికి వెలుగు రావాలి, వారి కోసం రావాలి. కాబట్టి ఇవన్నీ మామూలు జీవితంలో అందరూ పని చేసే యథార్థాలు రోటీలు చెబితే అంత శాస్త్రం అలాంటి వాడికి తెలియదు కనుక, యోగాభ్యాసం అసలు ఏది లేదు కనుక, జ్ఞానం వెలిగివాడం కనుక, కర్మాచరణకు సంబంధం కాదు కనుక, మనకి పాండిత్యం లేదు కనుక ఒక నోము నోదాము రండి అని పిలిచింది. ఆ నోము
నియమాలు ఉన్నాయి. దీనికి కొంచెం మీరు మనోవాక్కాయ శుద్ధి చేసుకుందికి కొన్ని ఇదిగో ఈ పనులు చేయాలి. ఎప్పుడు ఒక్క 30 రోజులు కాదు, 30 రోజుల వ్రతం జీవిత వ్రతం గుర్తుపెట్టుకోండి. ఒక జీవితము అంటే మనుష్య జీవితాన్ని చిట్ట చివరికి మోక్షాన్ని పొంది భగవంతుని వాకే భగవంతుని వలనే అనే మాటలు రెండు మన లోపల పరిపూర్ణంగా కలగటానికి చేయవలసిన సాధన సాధన. ఇది 29వ వస్తుంది. ఉందన్నో ఎటోమేయావో ఉనక్కే నా మాషయో, ఇవి 2 మాటలు రావాలి. స్వామి వాడిని స్వామి నేను చేయవని నీ కొరకే. ఈ 2 మాటలే నీ వ్రతం వచ్చేసరికి ఆఖరిగా 29 నాడు వస్తుంది. ఆనాడే వల్ల కళ్యాణం అయిపోతుంది. ఏమన్నా ఈ మాట ఏం లేదు. ఉందన్నో ఎటోమేయావో స్వామి నీతోనే మా ప్రతి సంబంధాలు నీకే ఆశయో, అన్ని వ్యాపారం నీ కొరకే చేయలేము. మాట్లాడేది నీ కొరకే, తలంచేది నీ కొరకే, ఆలోచించి నీ కొరకే, ఏం చేసినా నీ కొరకే. ఇవి ఈ 2 మాటలు మనకి కావాలి. దీనికి భోగినాడు అందంగా మన వాళ్ళు మంట వేస్తారు, స్నానం చేస్తారు. భోగినాడు అందరూ ఈ భోగి మన ఆండాళ్ళతో చేసిన పండుగ. ఎవరికి తెలియదు, ఇతర దేశాలు ఎవరికి మనకే పండుగ. ఏమిటి పండుగ గొప్ప? మన ఆండాళ్ళ మొత్తం ఇది. ఏమిటి చేయాలి? మంట వేయాలి, స్నానం చేయాలి, మంట వేయాలి. ఇది మన స్నానం ఏది వ్రతం మనం చేస్తున్నది. ఏమిటి మన వాళ్ళు చేస్తాం? అందరూ మంట వేస్తారు అనుకుంటా. ఏమిటి ఆ మంట అంటే ఇతరమైన వారితో ఉండే నీకుండే సమస్త సంబంధాలని, సమస్తమైన నేనునాదులని మంట వేసి ఏం చేయాలి? వెంటనే స్నానం చేయి. దేనిలో స్నానం? వాడికి ఒకటి. ఈ 2 భావాలు అందంగా అనిపిస్తుంది తల్లి. దీనిలో 3 కలిసి నడుస్తాయి. ఒకటేమిటి? మీ లోపల ఉన్నటువంటి అంతర్యామి, మరొకటేమి ఆలయంలో ఉండే అర్చామూర్తి, మరొకటేమి రేపల్లెలో గోపికలు కృష్ణుడు. 3 కథలు కలుస్తాయి. త్రివేణి సంగమం తిప్పగా 3 ఉంటాయి. ఇందులో ఎప్పుడో రేపల్లెలో గోపికలు కృష్ణుడిని పొందడానికి చేశారు ఒక వ్రతం. ఆ వ్రతాన్ని ఆండాళ్ళలో ఎక్కడ చేస్తుంది? శ్రీవిల్లిపుత్తూరులో చేస్తుంది. ఇక్కడ ఎవరున్నారు? ఒక ఆలయంలో మూర్తి ఉంది. ఈవిడ ఎవరి కోసం చేస్తుంది? ఆలయంలో మూర్తి కోసం. వారి ఎవరి కోసం చేశారు? కృష్ణుడి కోసం చేశారు. మనం ఎవరి కోసం చేయాలి? మన లోపల ఉన్నటువంటి వాడు అందరూ ఉన్నారని మనం తెలిసి ఒక్కసారి మనం చేయడానికి చేయాలి. కాబట్టి 3 కలిసి ఉంటాయి. ఒకటి అర్చామూర్తి, 2 అంతర్యామి, 3 విభవమైనటువంటి కృష్ణావతారం. కాబట్టి విభవ, అంతర్యామి, అర్చలు మూడింటిని కలిపి ఏకకాలముందు మనం అనుసంధానం చేసుకుని మనలో ఉన్నటువంటి వాడిని ఎదుట మూర్తిలో దర్శించి, మూర్తిలో దర్శించిన వాడిని నీలో దర్శించి వాడు అంతటా ఉన్నాడని ఎదిగి నాకు సంబంధం వాడితోటే నేను వాడిని బట్టి ఇది గుర్తించాలి. ఇది వ్రతం యొక్క సారాంశమైన భాగం. కాబట్టి దాన్ని చేయడానికి కొన్ని నియమాలు పాటించాలని వల్ల మన అంగాలు తల్లి మనం ఈ వ్రతంలో 30 రోజులు కొన్ని నియమాలు పాటించాలి చెప్తాం. ఏ వ్రతం చేయాలన్నా చూడండి, వాడు అయ్యే పరీక్షలు నియమాలు, అలాగే మనం కూడా 2 నియమాలు. పొద్దున్న లేవగానే స్నానం చేయాలి. మన ధర్మాసం ఏంటండి? ఆ 4 గంటలలో 3 గంటలు ఎవరు చెప్తుంటే అప్పుడు స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే బొట్టు, ఏదో మంత్రం అనుసంధానం అయిపోగానే వెంటనే ఆరాధన, వెంటనే పూజ, పొంగలి, తర్వాత ఇలా ఇక్కడ ఒక వరుస నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఏమిటి పాటించాలో చెబుతుంది వ్రతంలో చేసేది. అది వాళ్ళ పక్షం. ప్రతి వాళ్ళ పక్షం ఏమి చేయవలసినవి, ఏమి చేయకూడనివి, కృత్యములు చేయవలసినవి, అకృత్యములు చేయకూడనివి, కృత్యములేమి అకృత్యములేమి చెప్తుంది వాళ్ళ తల్లి వ్రతము దినములలో. మనం చేయవలసినవి చేయకూడనివి, అది వాళ్ళ పాఠం. ఇది మొట్టమొదటి 2వ పక్షం. வையத்து வாழ்வீராய் நாமும் நம் பாவைக்கு செய்யும் ஈசைகள் கேளீரோ, பார்க்கடல் பையத்து என்ற பரமனை பாடி நெய்யுண்ணோம் ஆழ்வோம் நாட்டாரே இராய் மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைதாட்டி உய்யுமா எண்ணி உகந்து ఏరోవై. ఇవాళ పిలుస్తుంది. ఈ వ్రతం చేసేవాడట అందరం ఆనందించాలని మనకు ఎప్పుడైనా ఆనందం కావాలి. ఎవరైనా ఏమి కావాలి? దుఃఖం కలగకూడదు, ఆనందం కలగాలి. దుఃఖమే మాకు, సుఖమే భూగా. ఇదే ప్రతి ప్రాణి యొక్క కోరిక. దుఃఖం కలగకూడదు, సుఖంగా ఉండాలి. అయితే సుఖం పొందాలంటే ఈ శరీరం వదిలేయాలండి, పరమోదానికి వెళ్ళిపోవాలి.
ఎంచేత రసగుహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందితే ఆనందం. ఇక్కడ ఏం ఆనందం వదిలేయండి, వద్దు. ఆ సిద్ధాంతం మనకు కాదు, ఆ సిద్ధాంతం మనకు కాదు. మరెవరికండి? మహాపురుషులకి, ఎవరికి కావులకి. మనకు ఇక్కడే ఆనందం పొందాలి. ఎలా పొందుతాం అంటే ఇదివరకు మనం చేసేనే భావంలో మార్పు వస్తే ఇక్కడే ఆనందం వస్తుంది. ఆ భావంలో మార్పు తెచ్చుకుంది చేద్దాం. ఇక్కడ నుండి ఎలా ఆనందించాలి? ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాం? ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవా? సాయంకాలం ఇల్లు లేవా? వాకడు లేవా? హాయిగా కూర్చోలేదా? ఇక్కడికి వచ్చి హాయిగా సోఫాలో కూర్చున్నవాడు ఇప్పుడు మన కోసం కూర్చోవడం ఏంటి? ఈ శ్రమ ఏంటి? కష్టం అనిపించలేదా? అనిపించలేదా? ఆనందంగా ఉన్నాం. ఏమిటి ఇక్కడ నుండి ఆనందం? ఈ లోకంలో ఆనందం ఉంటుందా? దుఃఖం దుఃఖం దుఃఖం. కాదు అంగాడు భయం అంటే ఈ భూమండలంలో, వృత్తి మండలంలోనే ఉంది. వాటి ఆనందం అనుభవించే వాళ్ళరా రండి. ఈ లోకంలో ఆనందం అనుభవించాలని కోరిందా? కావడానికి ఎక్కలేదు. ఇక్కడ ఉండగా మీకు ఆనందం జరుగుతుంది. రండి మా వర్గాన్ని. వయ్యత్తు వాటి వయ్యం భూమండలము. వయ్యత్తు ఈ భూమండలం ఉంది. వాటి వీరు ఆనందించే వాళ్ళరా పిలిచిన మనందరినీ సంబోధించే వృత్తాన్ని పిలిచేవాళ్ళని వయ్యత్తు వాడి వీరు కాదు. పరమపదంలోకి వెళ్ళి వాడి వీరుగాలు కొందరు ఉన్నారు. వైకుంఠానికి వెళ్ళి వాడి వీరుగాలు కొందరు ఉన్నారు. బ్రహ్మత్వం వాడి వీరుగాలు ఉన్నారు. కాదని ఎక్కడే ఇక్కడే ఉండి ఆనందం పొందారు. వయ్యత్తు వాడి వీరు రండి. అయితే మేము చేసే వ్రతం ఏమిటి? నాము మేము నమ్ పావైక్ మా వ్రతానికి మేము మా వ్రతం అనత్సాయి. మేము సన్యాసులు అంటారు, మేము రాజులు అంటారు, మేము వీరుడు అంటారు, మేము ఏమిటి? మేము సన్యాసులు నేను అనకూడదు. జంట అనకూడదు వినేవారు మేమంటారు. రాజుల అహంకారం చేత వాళ్ళెప్పుడు దత్త బహువచనం అని అంటారు వారు మేము. అయితే ఏమిటి మేము? ఈవిడ మేమేమిటి అంటే మేము మా వ్రతం. ఇది కొంచెం మరి అహంకారంలో ఉంది. అహంకారం కాదు. ఆ మేమెవరు అంటే వాడే సర్వమని నమ్మిన వాడు, వాడే మా చేత అన్ని చేయించేవాడని విశ్వసించిన వాడు, వాడిని పొందకుండా క్షణకాలం ఆగలేని వాడు. కాబట్టి ఏమన్నది మాకు? వాడే సర్వమని ఎరిగి వాడిని పొందుట ఏ బ్రహ్మ ప్రయోజనమని తెలిసి వాడే ఉపాయమని నమ్మి వాడే ఫలమని ఎరిగి ప్రవర్తించేటువంటి వాళ్ళ కనుక మేము చేసే వ్రతమేమిటి? లోకంలో వాళ్ళందరూ వ్రతాలు ఎందుకు చేస్తారు? తమరేవో ఈ లోకంలో ఉండే సుఖాలు పొందడానికి. మేము మాకు ఈ లోకంలో సుఖాలు కాదు కావాల్సింది, కృష్ణుడే కావాలి. మాకేమవుతుంది? మా కృష్ణుడు కావాలి, అంతే మాకు సుఖం. అంతే ఎంత తెలియే. కృష్ణుడు అంటే ఏమిటి? ఆనంద స్వరూపుడైన. కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన, నా అంటే ఆనందం. కృష్ణ కావాలంటే ఎవరు వచ్చేస్తారు అందరికి? అపరిమితమైన ఆనందం వస్తుంది. అంటే కృష్ణా పొందాలంటే ఇలా ఇంత పిల్లలు కొట్టుకుంటే 5 అడుగులు మనిషి కాలండి. అపరిచ్ఛిన్నమైన ఆనందం లభిస్తుంది. ఈ వస్తువును చూసినా ఒక సంతోషం, ఎవరిని చూసినా ఒక సంతోషం. ఇది కలగాలి మనకి. ఇది కలగడానికి ఏం కావాలి నీకు? భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని ఏ వస్తువును చూసినా లోపల ఉన్న పరతత్వం నీకు గోచరమయ్యే దశ నీ లోపల కలిగితే ఇది కలగడం ఎలా కలుగుతుంది? శరీరం నేనే మాట పోయి నేను నా కొరకనే మాట పోతే కలుగుతుంది. ఇది బంధం. ఇది కలిగితే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం కలగడానికి ఏం చేయాలి? ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం ఏం చేసేది? రాక్షసులు వ్రతాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, దేవతలు యజ్ఞాలు చేస్తారు. వాళ్ళ యజ్ఞాలు లాంటివండి. వాళ్ళ యజ్ఞాలు దేవతలు. వాళ్ళు ఎంతసేపు సుఖం సుఖం సుఖం. వాళ్ళు ఎంతసేపు తమకు సుఖాలు. ఎవరైనా రాక్షసులు వస్తే వాళ్ళు పోవాలి. లేదు వాళ్ళు భగవంతుడి పెడతారు, కోరుతారు. కానీ ఈ రాక్షసుని తండ్రి ఆ రాక్షసుని తండ్రి అలా తపస్సు చేస్తున్నాడు, ఆయన కష్ట మోసం చేయాలా అని వాళ్ళు ప్రార్థిస్తారు. వాళ్ళు వీళ్ళు ఆ భగవంతుని లేకుండా చేసేయాలని, ఆ భగవంతుని విభూతిని నాశనం చేసేయాలని వీళ్ళ ప్రయత్నం. కాబట్టి వీళ్ళు ఎంతసేపు తమ కోసం ప్రయత్నం కాదు, అసలు ముందు వాడిని తీసిద్దాం, లేకపోతే వాడు విభూతిని నాశనం చేసినాం. వీళ్ళు వాళ్ళు పాపం స్వార్థపడు, వాళ్ళ పని వాళ్ళు వదులుదాం అనుకుంటారు దేవతలు. దానికి అడ్రస్గా వాళ్ళు యత్నం చేస్తారట. వీళ్ళు బతుకు కాదు, వాళ్ళు నశిస్తే చాలు. వీళ్ళ ప్రయత్నం ఇది. వీళ్ళు రాక్షసులు. ఈ 2 రకాల వాడు యజ్ఞాలు చేస్తారు. మేము మా కోసం యజ్ఞం చేయం, మాకు వచ్చి ఆవులు పెరగడానికి యజ్ఞం చేయం. మరెందుకోసం చేస్తాం? మాకు కావలసింది మా స్వామి చల్లగా ఉండాలి, మా స్వామితో మాకు సంబంధం నిత్యం కలగాలి. కాబట్టి మాకేం కావాలి? వారి విభూతి అంతా చల్లగా ఉండాలి. ఇదంతా ఈ లోకమంతా ఎవరు? పైగా మా స్వామి శరీరం. ఎక్కడైనా వర్షం పడి పంటలు పండితే మా స్వామి శరీరము పరిపుష్టంగా ఉన్నది. ఎవరైనా సుఖంగా ఉంటే మన స్వామి దివ్య శరీరం ఆనందిస్తుంది. కాబట్టి ఏ వస్తువు నీకు లోకంలో సుఖించినది ఎవరు? మన స్వామి. ఈ భావన లోపల కలిగితే దేనికి ఎక్కడ ఆనందం కలిగినా మనదే ఆనందం.
మనస్వామి కదా. అంటే దీన్ని మనం నేర్చుకుంది ఈ తల్లి అంటుంది మేము చేసే వ్రతం ఎందుకండి, మేము భగవాన్ని విభూతి యొక్క సమృద్ధి కొరకు భగవానుతో నిత్య సంబంధం మాకు కలిగి ఉండవాలని కోరి చేస్తున్న వ్రతం కానీ మాకేమీ అక్కర్లేదు. మాకేమీ అక్కర్లేదు వ్రతం ఇది. మేమేం కోరికల కోరం, మేము స్వామిని లేకుండా చేయం. స్వామి యొక్క విభూతిని నాశనం చేయడానికి కాదు, మాకెవరో విరోధులు ఉన్నారు వాటిని నశించాలని కాదు, మాకెవరో విరోధులు లేరు. మా స్వామి ప్రజలంగా ఉండాలి, మాతో కలిసి ఉండాలి, ఇంతే మాకు కావాలి. కాబట్టి మేము చేసే వ్రతం అంటే ఈ వ్రతం. మనం ఏం చేయాలి వ్రతం? మనం చేసే నమ్మకాన్ని ఎందుకు చేయాలి అంటే సర్వేజన సుఖినో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మహిషా. మన కోరికలు చూడండి, ఎంతో మంచి కోరికలు ఇవి మన వాళ్ళు మనకు పెట్టారు కోరికలు. అంతే తప్ప నాకు లాభం, నాకు సుఖం, ఏదో ఇంకో రుణం ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటిది కాదు మన సంప్రదాయం. ఎంతసేపు మనకి సుఖం కలగాలి, వరం. లోకమంతా సుఖంగా ఉంటుంది, లోకంతా సుఖం ఉంటే మనం సుఖంగా ఉంటాం. అందుచేత మనకి ఈ వ్రతం రుణం పావైతు శయ్యం. ఈ వ్రతంలో చేసే పనులు చెప్తాను కొంచెం. శయ్యం కీర్చేయగడు చేయుచున్నా. ఇక్కడ శయ్యం అన్నది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. అలా చేస్తూనే ఉండాలి. నియమాలు ఎన్నాళ్ళు స్నానం చేయాలి, కానీ వెళ్ళాలి. జనవరి 14 అక్కర్లేదు స్నానం, జనవరి 15 స్నానం అక్కర్లేదా అవుతున్నా చెయ్యాలి, కానీ ఇప్పుడు చేసి తీయాలి. ఏమిటి ఇంతేనా అంటే అర్థం చేసుకోవాలి. చెయ్యం మళ్ళీ ఆడాలి. చెయ్యం చేయుచున్నా, ఎప్పుడు, ఎంతకాలము, ఎల్లప్పుడూ ఈ శరీరంలోని ఉన్నంతకాలం చేస్తూనే ఉండాలి. శయ్యం ఎవరికి చేయగల పనులు ఏమిటి? శరీరంతో, మనసుతో, వాక్కుతో 3 పనులు చేస్తాం. శారీరకములు, మానసికములు, వాచికములు. శరీరంతో చేసే పనులు చెయ్యాలి, మనసుతో చేసే పనులు చెయ్యాలి, వాక్కుతో చేసే పనులు చెయ్యాలి. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు చెప్తాను. శయ్యం చేయగలరు కేడిలో వినండి, అనత్సానం అంటారు వినండి అనకూడదు. ఎంత చెప్పి అన్ని మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అనకూడదంటావు, నేను మళ్ళీ అనుకుంటాను. ఏమిటి అంటే నేను చెప్పడం మీరు వెళ్ళవా, మీకు తెలియదా? మీరందరూ మహాపురుషులే, మీరందరూ ఏదైనా కూర్చోవడం, నేను ఇంటి మీద కూర్చొని చెప్పడం ఏమిటి? ఇది చెప్పడం కాదు. ఏమిటి చేయాలట? వాక్కు నందుకు చెప్పాలట, చెవు నందుకు వినాలి. కాబట్టి నాకు నోరు ఉంది కనుక నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేక మీ అందరితో కలిసి చెప్పుకోవడమే జీవితానికి సార్థం. అంటే ఏమి చేయాలి? వినడమే పరమ పురుషార్థం. మనకి అది అన్నట్టు అన్వయించాడు. ఏమయ్యా విన్నావు భారతం అంతా, ఏమిటి నువ్వు విన్నావు, ఏమిటి నీకు ఇందులో నచ్చిందని అడిగాడు వైశంపాయనలో. భారతం అంతా చెప్పిన అంటే అన్నట్టు పురుషార్థోయమేవైత కథాశ్రవణం హరే అంటాడు. ఏమంటే నాకు అన్నీ తెలియలేదు, అవే నాకు పెద్ద పురుషార్థాలు కావు, కానీ నాకు చాలా నచ్చింది హరే కథాశ్రవణం, ఆ హరి యొక్క కథని వినడం. చేత ఏదైనా ఒక వ్రతం చేస్తే కొంతకాలం అనుకోకండి, ఆ నియమం కొంతకాలం ఎందుకు నేర్పుతారని జీవితం అంతా చేయడానికి నేర్పుతారు. మనం 30 రోజులు చేసేది ఏమిటి? జీవితం అంతా చేస్తేనే సాధ్యం. ఏమిటి కావాలి? వినాలి. ఏమిటి వినాలి? భగవద్గీత. అయితే ఎవరు చెప్పాలి? తెలిసిన వాడు చెప్పాలి, విన్నవాడు వినాలి. వాడు చెప్పుకుంటే గురువు వినాలి, ఇంటివాడు వినాలి. నేను ఉపన్యాసం కూడా అలవాటు కనుక అడుగు చెప్తే వినాలండి తప్పది. నీకు దానికి ప్రీతి ఉంటే ఎవరు చెప్పినా వినాలి. అయితే ఎవరో పెద్ద పండితులు వచ్చి సమర్థులు చెప్తే వింటామని సామాన్లు వస్తే వినడం తప్పది. భరతుడు గురించి, లక్ష్మణుని గురించి భరతుడికి చెప్తాడు గురువు, చెప్పేవాడు గురువు, విన్నవాడు భరతుడు, చెప్పింది లక్ష్మణుని గురించి. అంటే వాల్మీకి రాశాడు శ్లోకం 5వ శాఖంలో అందంగా అంటాడు. ఏమిటయా? లక్ష్మణుని గురించి భరతుడికి గురువు చెప్పాడు. ఆతిథ్యఛేద సద్భావం భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచర 3 మాటలు వేశారు. మహాత్ముడైన లక్ష్మణి యొక్క గొప్పతనాన్ని అప్రమేయుడైన భరతుడికి అడవులలో తిరిగే గుడు చెప్పాడు. చెప్పినవాడు కూడా అడవులలో తిరిగే గుడు, విన్నవాడు కూడా అప్రమేయుడైన భరతుడు. ఎంత గొప్పవాడు ఎవరు చెప్పలేక. రాముడు గొప్ప, భరతుడు గొప్ప అంటే ఓ వాసి భరతుడే గొప్ప రామాయణంలో. ఈయనేం గొప్ప? తండ్రి తల్లి అడుగులు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిన వాడిన, వాడు జడ్లు కట్టుకోమంటే కట్టుకున్నవాడు ఈయన. ఏమి అన్న ఎందుకు ప్రేమతో అన్న జడ్లు కట్టుకున్నాడు, అన్న నారబడ్డలు కట్టుకున్నాడు, కానీ నారబడ్డలు కట్టుకుని చెప్పినట్టుకున్నవాడు ఆయన. ప్రయత్నం అక్కర్లేకుండా వచ్చిన రాజ్యాన్ని వదిలేసిన వాడు ఆయన. అడుగులు ఎక్కువ మంది వెళ్ళిపోయి రాజ్యం వదిలేసిన వాడు ఈయన. అంటే భరతుడు కూడా రాముడు కూడా భరతుడు. కాబట్టి అప్రమేయుడు ఆయన. అలాంటి వాడికి ఎవరు చెప్పాడు? ఎవరి గొప్పది వాడు లక్ష్మణుడి గొప్ప. ఆయన మహాత్మ అయినంత గొప్పవాడంటే సందర్భము భగవంతుడితో నిత్య సన్నిధానం.
ఉంటుందో ఆ సహజమైన పుట్టిన దగ్గర సాధించిన వాడు అయినా ఇప్పుడు మహాత్ముడైనా. అలాంటి మహాత్ముడి యొక్క వైభవాన్ని అప్రమేయుడైన భర్తకి ఎవరు చెప్తున్నాడు? అంతగా వస్తాడు. అడవిలో తిరుగుతున్నవాడు పల్లెవాడి పడవడుకునే పల్లెవాడు చెప్తాడు. వింటాము మనం ఉపన్యాసం పెట్టలో పల్లెవాడిది ఏం చెప్తాడండి, బాగుంటుంది. ఇందులో వాడికి పాండిత్యం లేదు, నాకు పాండిత్యం ఉంది. కానీ అక్కడ పాండిత్యం కాదు కావాల్సింది. నీకు దాని మీద ప్రీతి ఉంటే అది వినాలనిపిస్తుంది. విషయం ముందు ప్రీతి ఉంటే వినాలనిపిస్తుంది. నీకు మంచి దాహం వేస్తుంటే నల్ల బంగారం నల్ల ఒకరింట్లోను, వెండి నల్ల ఒకరింట్లోను, ఏదో ఇనపది పొరవరింట్లో ఉంటే అక్కడ ఇనపదాలు వెళ్ళి తాగండి అనుకున్నాను ఉండగలరా? అప్పుడు కోసం తాగుతాడు, దాహం వేస్తుంటే తాగుతాడు. కాబట్టి దాని ఎంత ఆర్తి కలిగిన నాడు దేనిలోంచి వస్తుందని చూడకుండా ఎలాగైతే తీర్థం చూంటాము అలాగే మనం వినాలి వినాలి కుతూహలం చివరికి బాగా కలిగిన నాడు ఎవరు చెప్తున్నారో అక్కడ విషయం ఏమిటి? భగవద్ విషయమా వినాలి. ఇది కలగాలి మన లోపల. ఒకటి కెడిలో వినండి అంటుంది ఆండాడు తల్లి. వినండి వినండమ్మా ఏమంటున్నారు చెప్తాను. ఎవరి విషయం విషయాలు మనము బ్రతికున్నంతకాలం చేసే పనులు చెప్తాను. ఏమిటి చేయాలి వ్రతంలో చేసే పనులు చెప్తాను. ఏమిటవి? మొట్టమొదటి లేవగానే లేస్తూనే ముందు పాన్పు నుంచి మనం లేస్తూ పాన్పు మీద పడుకున్న వాడిని కలవాలి. ఎవడు పాన్పు మీద పడుకున్నాడు? పాల సముద్రంలో శేషశైలి మీద పడుకున్నాడు స్వామి. ఆ శేషశైలైనటువంటి స్వామిని మనం రాత్రి మెత్తగా పాన్పుని పడుకున్నాం కదా, పొద్దున లేస్తున్నాం. తండ్రి మమ్మల్ని పడుకోబెట్టడానికి పడుకున్నామో ఎక్కడో తెలియదు. లేవగానే ఒక మాట ఆయన స్మరించమన్నారు. పాక్కడలు పయ్య துயின்ற பரணம் அடி பாடி పాక్కడలు. పాక్కడలు అంటే పాల్ కడలు, కడలు అంటే సముద్రం, పాలు అంటే పాలు, పాలు కడలి అంటే పాల సముద్రం, పాక్కడలు పాల సముద్రములు. పయ్య తుయింద్ర, పయ్య మెల్లగా తుయింద్ర నిద్రపోతున్నాడు. పయ్య తుయింద్ర మెల్లగా నిద్రపోవడం పడుకున్నటువంటి పరణం. ఆయన పరం పరం అంటే ఆయన కంటే మరి గొప్పవాడు లేనివాడు, వారి కంటే మరి గొప్ప లేనివాడు ఎక్కడికి వచ్చాడు? నాకు మన పక్కకి పాల సముద్రంలో వచ్చేసాడు. పాల సముద్రం మన ఈ దీనిలోకి అవతలిది త్రిపాదోశ్చైశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని 4 పాదాలు మొత్తం అంతా చేస్తే అందులో 3 వంతులు అవతలు ఉంది. రజస్సుకి తమస్సుకి అంటకుండా ఉంది శుద్ధ సత్వంతో. రజస్సు తమస్సు అంటే యుగదరిట అందులోది పాల సముద్రం అంట. అందులో మధ్యని శ్వేత ద్వీపం ఉందిట. అక్కడ మన స్వామి పడుకుంటాడు. ఇక్కడ శేషశైలి మీద ఆ పాల సముద్రంలో పడుకున్నటువంటి మూర్తికి అనిరుద్ధుడు అని పేరు. వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు అని 4 పేర్లు భగవానుడికి. వీడే మనకి కృష్ణావతారం అని నలుగురు వస్తారు. వసుదేవుడు కృష్ణుడు, అనిరుద్ధుడు ఆయన మామూడు, ప్రద్యుమ్నుడు ఆయన కొడుకు, సంకర్షణుడు వాళ్ళ అన్నగారు. నలుగురు కలిసి వచ్చారు. సంకర్షణుడు అంటే బలరాముడు, అనిరుద్ధుడు అంటే ప్రద్యుమ్నుడు కొడుకు మామూడు, ప్రద్యుమ్నుడు అంటే రుక్మిణీదేవి కుమారుడు ప్రద్యుమ్నుడు, తండ్రి కొడుకు మామూడు అన్నగారు. నలుగురు కలిసి ఒక కుటుంబం. ఇది మన వంశం. ఏమి వంశం? వాసుదేవుడు అంటే మనం చిత్త చివరివాడు. ఆయన అందరూ కృష్ణుడు ఈయన వదిలేయండి. మిగిలిన ముగ్గురు మనకు అవసరం. మిగిలిన ముగ్గురు మనం మేలుకొని ఉంటాము. ఈ మేలుకొని ఉన్నప్పుడు మనకు ఎంతసేపు పనిచేసేటువంటి వాడు అనిరుద్ధుడు. మనం పడుకొని కలగలుగుతూ ఉంటాము, అప్పుడు ప్రద్యుమ్నుడు. మనం అంతకంటే వెనక్కి వెళ్ళిపోతాము, అప్పుడు సంకర్షణుడు. గాఢమైనటువంటి కళలు రాకుండా నిద్రపడుతుందే అప్పుడు ఎవరు? వెనక్కి లాగేస్తాడు. మేము లాగేశాడు సంకర్షణుడు. సమ్ అంటే దాంట్లో ఒకటిగా కర్షణ, కర్షణ అంటే లాగినవాడు. ఎలా లాగేశాడండి? బియ్యం ఉంటుందండి, నా ఒళ్ళు నాకు తెలియదు, మర్చిపోయానండి, హాయిగా నిద్రపోయానండి అంటాం. ఏమిటి అర్థం? నేనున్నామో లేదో తెలియదు, ఇప్పుడు తెలియలేదు, నా ఒళ్ళు తెలియలేదు, అట్లా కలుపుకోవాలి నాతో. అది సుషుప్తి అంటారు దాన్ని. దానికి ముందుకు వస్తే స్వప్నం అంటారు. ఈ స్వప్న దశలో ఉన్నవాడు ఎవడైనా ఈయన ప్రద్యుమ్నుడు. ఎంత బాగా తెలుస్తుంటాయి కళ్ళు. స్పష్టంగా కనిపించిందండి పెద్ద మేడ, దానిలో అమ్మాయి అమ్మాయి అక్కడ మేడ మీద కొండాలి అవి రాత్రి కళ్ళని చెప్తుంటే ఈ ప్రత్యక్షంగా వచ్చిన వాడికి అంత బాగా కనిపిస్తాయి. ప్రద్యుమ్న బాగా ప్రకాశిస్తూ ఉంటుంది కళ. అక్కడ ఉండేటువంటి ఆయన ప్రద్యుమ్నుడు. ఈ బయటి వాడు ఈయన అనిరుద్ధుడు. కన్ను అడ్డగరా మీరు ఇలా చూస్తూ ఉంటుంది. చూడద్దే పక్కన జనం చూసేస్తుంది. నిరుద్ధ అంటే అడ్డగింపబడ్డవాడు, అనిరుద్ధ అడ్డగింపబడినవాడు, ప్రద్యుమ్న విడిచేవాడు, సంకర్షణ లోనికి లాగినవాడు. ముగ్గురున్నారు. బాహ్యంగా మేల్కొని ఉన్న జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు అనిరుద్ధుడు. స్వప్నావస్థ
అవస్థలో ఉన్నవాడు ప్రద్యుమ్నుడు, సుషుప్తి అవస్థలో ఉన్నవాడు సంకర్షణుడు, దానికి అవతలివాడు వాసుదేవుడు. ఈ నలుగురు కలిస్తే ఉంటారు. ఇది మనకు ఉపనిషత్తు చెప్పింది కదా అంటాను. అది మాండూక్య ఉపనిషత్తులో ఉపనిషత్తు. ప్రణవంలో ఆ ఓ అంటే చివర తర్వాత నాదం వినిపిస్తుంది. దాని పేరు వాసుదేవుడు. అది పలకం, పలకబడేది కాదు. ఆ పలకబడకుండా వినబడేది దాని పేరు వాసుదేవుడు. పలకబడేది మూడు ఆ ఊ ము. ఆ ఎవరండి అంటే ఆ అనేటువంటి ఆయన మనకు బయట కనిపించేటువంటి అనిరుద్ధమూర్తి. ఊ ఎవరండి కళలో కనిపించేటువంటి ప్రతిమూర్తి. మూ ఎవరండి వెనక వెళ్ళిపోయినటువంటి సంకర్షణ. ముగ్గురిని కలపండి. ముగ్గురు కలిసిన తర్వాత సౌండ్ వస్తుంది ఓం అనగానే. ఈ శ్రీ మహావిష్ణువు పడుకున్న పాంపుని ఎప్పుడైనా మీరు చూస్తే ఇలా 3 చుట్టలు చిన్న తోక ఉంటుంది. పైన 5 పడగలు పట్టి ఉంటుంది. కిందనేమో ఇలా 3 చుట్టలు చుట్టి ఇంత తోట ఇలా పైకి వదిలేస్తారు చిన్న ముక్క. ఏమిటి ముక్క? ఇది 4వది. మీదని 3 వాసుదేవ సంకర్షణ ప్రతిమ అనిరుద్ధ. దీని మీద పడుకుంటాడు భగవంతుడు. అంటే ఓ భగవంతుడు మీకు చెప్పాలి, మనకి చెప్పాలి. చెప్పడంతో రూపం. కానీ చూడండి సేవింగ్స్ అంటే ఏం రాలేదు. ఏమిటండి ఈ రూపం రెడీ పాము ఎలా పడుతున్నాయి, పాము కలవదా అండి ఏంటి సందేహాలు, ఇవన్నీ అర్థం తెలియని సందేహాలు. ముందు విశ్వసిస్తే తర్వాత ఈ సందేహం తర్వాత దాని నుంచి ఉంటుంది కదా. భావన చేయగా వారే లోపల ప్రకాశిస్తారు. అది నేర్చుకోవాలి. అది లేదు మనకి. అందుకే దీని వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధమైనటువంటి వారిలో ఈ అనిరుద్ధమూర్తి పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? పాల సముద్రంలో. పైగా ప్రియంద్ర మెల్లగా పడుకున్నాడు. ఎందుకు మెల్లగా? ఈ ఏమిటి చేస్తున్నాడు? నిద్రైనా ఏంటి? నిద్ర కాదు, నిద్రపోడు. మరి ఏమి చేస్తున్నాడు? జగద్రక్షణ చింత. దాన్ని యోగ నిద్ర అంటారు. యోగం అంటే రక్షణ. ఈ లోకాన్ని ఎలా రక్షించాలి, వీరందరినీ ఎలా ఈ బంధం నుంచి వెలిగియాలి, వీరికి ఆవరణ ఎలా తొలగించాలి, ఇదే ఆలోచన అయింది. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? ఆయనే ఈ రాముడుగా కృష్ణుడుగా అవతారములుగా వస్తూ ఉంటాడు. అంటే మనకి అవతారములుగా వచ్చేదానికి మూల పురుషుడు ఎక్కడున్నాడు? పాలసముద్రంలో పడుకొని ఉన్నాడు. కొబ్బరికాయ నుంచి మొక్క రావాలంటే ఏం చేస్తారు? నీళ్ళలో వేస్తారు, నానబడతారు. నానబడితే మొలక బయటకు వస్తుంది. అలాగే ఆయన వచ్చేటప్పుడు నా నీళ్ళలో పడుకున్నాడు. పడుకుంటే ఏమవుతుంది? మొలక వచ్చింది అంటే అవతారాలు వచ్చాయి. కాబట్టి అవతార ఖండం అంటారు దాన్ని. అవతారములు రావడానికి మొదలుండే మూలమైన తత్వం పేరు అనిరుద్ధమూర్తి. ఆ అనిరుద్ధమూర్తిలో అవతారాలు వచ్చాయి. కాబట్టి మన లేవగానే ఎవరిని నిలవాలి? స్వామి మమ్మల్ని రక్షించడం కోసం పడుకున్నావా? మేము మమ్మల్ని వడల మనిషి మేము పడుకుంటే మమ్మల్ని రక్షించడానికి మేము పడుకుని ఆలోచన చూస్తున్నావా స్వామి అని లేవగానే ఒకసారి తల్లి ఎవరిని పాకళలు పాల సముద్రంలో పైగా మెల్లగా మెల్లగా ఏమిటి? నేను గట్టిగా పడుకోవడం మెల్లగా పడుకోవడం ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, రాత్రి వేళ మన పిల్లలు తండ్రికి చెప్పకుండా సినిమా గడుపుతారు. తల్లికి మాత్రం చెప్తారు, అమ్మ వస్తాను ఇంకా లేట్ అవుతుంది అన్నారు. అంటే ఇది తండ్రికి వినపడకుండా తల్లికి వినపడాలి, తల్లి తలుపుతాయి. ఏమి చేస్తుంది? నిద్రపోదు. భర్త కోసం నిద్రపోతున్నట్టు నటిస్తుంది, మెల్లగా పడుకుంటుంది. అంటే ఏమిటి? వడలు తెలుస్తూ శబ్దం వినిపిస్తూ పడుతుంది. ఇలా అనేసరికలా తండ్రి తలుపు తీసేస్తుంది. అలా పడుకుంటాను. ఎక్కడి నుంచైనా రక్షించు రక్షించు అంటారేమో. రక్ష్య అపేక్షాం ప్రతీక్షతే. ఎవరైనా రక్షించేవాడు నువ్వు అంటారేమో అని ప్రతీక్షిస్తూ ఉంటాడు స్వామి. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పడుకునేప్పుడు ఏదైనా వస్తూ ఉంటారు. ఏదో అసలు రిలాక్స్ అయినా ఉండి స్లీపింగ్ కాదు, రిలాక్స్ అవ్వడం పేరు పైగా అలా మెల్లగా పడుకున్నాడు స్వామి. అందుకే మనం ఎప్పుడైనా కేకేస్తామేమో, కేకేస్తే పలకం వినిపించదేమో అని పైగా మెల్లగా ప్రియంగా సేవించి నిద్రపోతున్నటువంటి పరమం. ఇందుకు మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి దాకా పెద్దగా చాతుర్మాస్యం నుంచి ఆయన పడుకుంటాడట. ఆ పడుకున్నప్పుడు మనం మొరపెడతామేమో అని మనం మొరపెట్టాం. అంటే వాళ్ళు సాధించుకోవాలి. కానీ చాతుర్మాస్యం ఎందుకంటే పరమ పవిత్రమైన కాలం. స్వామి మన కోసం ఎదురు చూస్తున్న కాలం. మనం స్వామి ఒకసారి మన ఆర్తిని తెలియజేయగలిగిన కాలం. అటువంటి కాలంలో మనం ఆర్తిని తెలియజేయాలి. ఆ రోజుల్లో పరమ పవిత్రమైన సమయంలో మనం చేయాలి. మనకు నియమం చాతుర్మాస్యం నియమని. అది సన్యాసులకి మాకు ఇవ్వండి, మనకి లేదు చాతుర్మాస్యం. వాళ్ళకి మనకి ఉంది ఆ నియమం మనం పాటించాలి. అంతేత ఎవరైనా పరమం అంటే వాడి కంటే మరి పరువు లేనివాడు. వాడి కంటే పరువు లేనివాడు అయినటువంటి వాడు ఇక్కడికి కూర్చోండి మన కోసం. ఎలాగైతే మనం ఏదైనా ఉద్యోగం ఇస్తే ఎక్కడో పోతే ఎక్కడో ఉంటే మన
పెట్టినటువంటి పంట పెట్టి చేరు పంట బాగా పండితే పండిన చేరు కాపలాగా వెళ్ళి యజమాని ఎలాగైతే ఆ చేను పక్కన పడుకుంటాడో అలాగే సర్వేశ్వరుడు కూడా మన కోసమని శ్రీవైకుంఠాన్ని వదిలేసి వచ్చి పాలసముద్రంలో పడుకున్నట్టు ఆ తండ్రి ఎంత ప్రేమయ్యా, ఎంత వాత్సల్యమయ్యా, నీ ధైర్యాన్ని తెలియదా, నీ వాత్సల్యానికి వచ్చిన పాడను అటువంటి వాడి యొక్క అడిపాడి దేనిని పాడాలి మనం. పాడటం అనే మాట కింద వస్తామా ముస్తుంది పాడటం పాడటం పాటలు ఉంటాడు, ఈ పాటలు అంటారు. చాగరాజు గారి పాటలు అంటారు, అలాగే క్షేత్రయ్య పాటలు అంటారు, హనుమత్ గారికి పాటలు అంటారు. ఏంటి పాటలు అంటారండి అంటే ప్రయత్నము లేకుండా ప్రేమ నిండి మధురముగా వచ్చిన మాటకి పాట అని పేరు. 3 లక్షణాలు ఉండాలి దానికి. ప్రయత్నం ఉండకూడదు. నువ్వేదో పెద్ద ప్రయత్నించి రాత్రిలా కూర్చొని గీతాకి కూర్చొని గీత చూసి రాస్తే అని పాట కాదు. మరేం చేయాలి అని పేరు. అదేదో కొంచెం మరొకటి ఏదో ఉంది పాట కదా. పాట అంటే ఏంటో అది ప్రయత్నం లేకుండా హృదయంలో అనుభవం నిండి తనంత తాను మధురముగా ప్రేమతో వెలిగి వచ్చిన మాటకి పాట. ఇప్పుడు మనం ఎందుకు పాడాలి? పొద్దున ఎవరైనా ఒక మాట జ్ఞాపకం పెట్టుకుని ఎందుకు పడుకున్నాడు స్వామి? మన కోసం పడుకున్నాడు. స్వామి ఎక్కడో హాయిగా వైకుంఠంలో ఉండవలసిన వాడికి నువ్వు దిగి వచ్చి పాలసముద్రంలో మా కోసమని మమ్మల్ని ఎలా రక్షిస్తానని పడుకున్నావా అని ఒకసారి స్మరించాలి. ఆయన యొక్క దేని కీర్తించాలి. అడిపాడి పాదాలను గురించి ఎప్పుడు పాదాలే పాదాలే మనకి సంకీర్తన అనగానే పాదం. పాడటం అంటే సంకీర్తనం. సంకీర్తనం అంటే మీ అందరికీ తెలుసు ఏమండి, రామాయణ సంకీర్తనం, ఈ సంకీర్తనాలు ఉన్నాయి మనకి. సంకీర్తన అంటే అర్థం ఏమిటంటే సమ్ అంటే ఒకటిగా చేర్చి కీర్తనం పలుకుట. దేన్ని ఒకటిగా చేర్చి మనసును మాటతో చేర్చి. సమ్ అంటే ఒకటి, సమ్ అంటే ఒకటిగా అర్థం. సంకలనము ఉంటుంది లెక్కల్లో. సంకలనం అంటే 4 అంకెల్ని సంకలనము ఒకటిగా కలుపుట. మనకి తెలిసిన సంస్కృతం మాట్లాడలేదు, లెక్కలు వస్తే చాలా సమ్ము. అలాగే సంకర్షణుడు అంటే తనతో ఒకటిగా కలుపుకునేవాడు. అలాగే ఇక్కడ సంకీర్తనము ఒకటిగా కలుపుట, ఒకటిగా కలిపి పలుకుట. దేని ఒకటిగా కలిపి మీ మనసును వాటితో కలిపి పలుకుట. ఇది కావాలి. అది కలిస్తే అప్పుడు నీకేమైంది, ఒకసారి లోపల మిగిలిపోయింది, బయటకు చేసింది. అది పాట. దేని పాడాలి? స్వామి దివ్యముఖమండలాన్ని కాదు, దివ్య మందహాసాన్ని కాదు, దివ్యావయ సౌందర్యాన్ని కాదు. అలా దిగిరా మీద నుంచి కిందకి ఆ పాదము. ఇవే కదా మనం తీసుకొచ్చేవి స్వామి, ఇవే కదా మనం రక్షింపు చేసేవి. మనం ప్రార్థిస్తే ఎవరు వస్తారు? స్వామి. ఎలా వస్తారు? పాదాలు లేకపోతే డ్రైవర్ గారు బహుమాలు కూడా ఆయన బహుమాలు ఉంటే మూసుకొస్తాడు. డ్రైవర్ లేడండి రాలేదంటారు ఆయన. యజమానికి రావాలనే ఉంటుంది. డ్రైవర్ అయితే వస్తాడు. అలాగే నడిపించేది ఎవరు? ఆ పాదం. కాబట్టి ఇప్పుడు మనం దేని ప్రార్థించాలి? స్వామిని మన దగ్గరికి చేర్చేటువంటి, స్వామికి మన ఏం అనుగ్రహం కలిగించేటువంటి పదాలను మనం కీర్తించాలి. కాబట్టి పరమం అడిపాడి ఇది చేయవలసిన మొదటి పని. మొట్టమొదటి ఎవరిగానే నిన్న ఏమన్నాం? ఎవరిస్తారు ఫలితం చెప్పాం? నారాయణని. ఇవాళ ఎక్కడికి వచ్చాం? నారాయణ అంటే శ్రీవైకుంఠం. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈ 2వ వాడు దిగిపోయిన దిగదకి వస్తున్నాం. అలా కిందకి వస్తాను, కృష్ణ దగ్గరికి వస్తాం. ఇప్పుడు మొట్టమొదటి ఎక్కడ ఏదైనా నారాయణనే. ఇవాళ ఇక్కడ పడుకున్నటువంటి అనిరుద్ధమూర్తి అనేటువంటి క్షీరసాగర సేనుడు ఆయన దగ్గరికి వచ్చాం. శేషసేనుడు దగ్గరికి వచ్చాం. నాగసేన శేషసేన అని పిలిచాం. ఆయన పిలిచి పరమం అయిపోయి పాలింటే తెలిసింది. ఇది తర్వాత ఇది మొదలు చేయవలసిన పని మొదటి లేవగానే ఉన్న తర్వాత లేవగానే ఒకసారి భగవత్ పాదాల సంకీర్తనం చేయాలి. తర్వాత నెయ్యున్నాం పాలున్నాం చేయకూడదు చెప్తున్నారు. కూర్చొని చెప్పారు, అకూర్చొని చెప్తారు. చేయకూడదు పని ఏమిటి? నెయ్యున్నాం పాలున్నాం లేవగానే కాఫీ లేవగానే మనకి వేరే అవసరం కానీ పాలు చేయాలి రాకండి స్నానం చేసేవారు అవి దగ్గర మనం చెప్పు లేవగానే అదే మాటలు అలా వద్దన తల్లి. నెయ్యున్నాం పాలున్నాం, నెయ్యి ఆరగించము, పాలు ఆరగించము. నెయ్యి ఉన్నాం పాలున్నాం, ఉండటి ఉన్నాం తినము. నేను నెయ్యి తినము పాలు తినము. ఆండాళ్ళు ఎవరు? శ్రీవిల్లిపుత్తూరులో పెరుగుతున్న ఒక బ్రాహ్మణుడు పెంచుతున్న పిల్ల. ఇప్పుడు నెయ్యి పాలు తిరుగుతుంది. కానీ ఇప్పుడు గోదావరి కాదు, మరెవరు? గోపిక. గోపికని ఎవరు తింటారు? గోపికని ఎవరు తింటారు? ఆ భావనలో మాట్లాడాలి. ఎంత మాట జాగ్రత్తగా ఉందంటే ఆ నటించేదానిలో పరిపూర్ణమైన తాదాత్మ్యాన్ని ఉంటాయి. పొందితేగా మాట్లాడాలి. ఆ తాదాత్మ్యాన్ని పొందిపోయిన ఆండాడుతుంది. దానే ఒక గొల్లపిల్లగా ఉంది. గొల్లవారు తినే ఆహారాన్ని కానీ అమాయకత్వం తెలియాలి. అమాయకత్వం తెలియడం నటించడం కదా, రావాలి కదా, లోపల నుంచి రావాలి. ఏమిటి అమాయకత్వం? అయ్యా నువ్వు అన్నం తినం, నీళ్లు తాగమంటావా తినమంటావా? నీళ్ళు తాగమంటాం అంటే అది తెలియలేదు. నెయ్యి ఉన్నాం పాలు ఉన్నాం, పాలు ఉన్నాం
ప్రయచ్చతి ఎవరైనా ప్రేమతో కానీ తెచ్చి వాకిస్తే ఉపిస్తే పండిస్తే తీరిస్తే తదహం భక్తి ఉపహృతం ప్రేమతో తెచ్చించిన దాన్ని అశ్నామి తింటానంటాడు. ఏమైనా నీరు తింటావయ్యా, పువ్వు తింటావా, పువ్వు ధరిస్తాను, నీరు త్రాగుతాను, పండు తింటాను, ఇలా అనవలసిన మాట మర్చిపోయాడు ఆయన. తదహం భక్తి ఉపహృతం అశ్నామి అన్నాడు ఆయన. ఈ తడబడేటువంటి మాట కనిపిస్తోంది ఆండాల తెలుగు. ఇప్పుడు ఆ ప్రేమ నిండి అవి నెయ్యి ఉన్నాం, పాలు ఉన్నాం, నెయ్యి తినము, పాలు తినము. అంటే అర్థం మనం వ్రతం చేస్తున్నప్పుడు శరీర పోషణమే ప్రధానముగా దీనికి ఆహారము మేపడమే పనిగా పెట్టుకోగలిగి ఒకసారి మారవండి శరీరాన్ని. మరేమంటే ఇప్పుడు కావాలి, కృష్ణుడి యొక్క మనస్సు పెట్టింది, కృష్ణుడితో చేరి ఉన్నాం, పాడి సంకీర్తనం చేశాం, చేస్తే ఏమంటే వెంటనే అటయ్యారా సంకీర్తనం చేస్తే అక్కడ వెళ్ళకూడదు. ఏమండి ఇప్పుడే కూర్చోవచ్చాము, ఎందుకు ఇప్పుడు తినొచ్చాము, మళ్ళీ తెల్లాము. అలాగే ఏమిటి పాడి మరి తెల్లాము. ఎప్పుడు సంకీర్తన మనసారా నిండుగా చేస్తావో ఒకసారి ఆకలి ఉన్నది. ఏమైనా కూర్చుంటే ఆకలింది, ఏమైనా పొద్దు నుంచి ఏమో కూర్చోలేదు, వాళ్ళకి తెలియదు కూర్చోలేదు. ఎవరికి ఆ సంకీర్తనలో మునిగిపోయిన వారికి మనస్సు లోపల శరీరమునకు ఆహారం అవసరమనే భావనే పోతుంది, మనసు నిండుగా ఉంటుంది. విద్యార్థ భగవంతుని యొక్క నామ స్మరణ చేయించారు. అది చెప్పారు, ఉపాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. అయ్యా ఎప్పుడైనా ప్రయాణం చేస్తుంటే దారిలో టిఫిన్ పట్టుకెళ్తాం బాక్స్లో. అలాగే మనం కూడా ఎప్పుడైనా ప్రయాణం చేయాల్సిన అవసరం పడితే ఇప్పుడు చిత్తచేరి ప్రయాణం అప్పుడు వెళ్తాం. అప్పుడు ఏం పట్టుకోవడానికి మనకి దారిలోకి దానికి దారి బద్దంగా పుండరీకాక్షనామ సంకీర్తనం చేసి ఇప్పుడు తయారు చేసి పెట్టుకోవాలి. రాత్రి తొలాన్ని పని చపాతీలు కూడా చేసి పొట్టలు కట్టేసినట్టు ఇప్పుడు మనం పుండరీకాక్షనామ సంకీర్తనం చేసి ఆ అమృతాన్ని పాధేయం, పాధేయం అంటే దారి బద్యము, అది ఉండాలి. ప్రాణ ప్రయాణ పాధేయం సంసార వ్యాధినాశనం దుఃఖాత్యంత పరిత్రాణం హరిత్యక్షరద్వయం. హరియక్షరమని రోజు పొద్దున చదువుకుంటాను. దీనిలో చెప్పారు, అయ్యా ప్రాణ ప్రయాణ పాధేయం. ఇప్పుడు ఒకసారి హరి అనండి, రోజు లేవగానే హరి 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 అని 8 వార్లు హరియక్షరం చదవండి, 8 సార్లు హరి వస్తుంది. హరి అయితే ఏమవుతుంది, ప్రాణ ప్రయాణ పాధేయం. మనం ప్రయాణం చేస్తాం, లాంగ్ జర్నీ, ఆ జర్నీలో పనికి వచ్చేటువంటి పాధేయం ప్రాణ ప్రయాణ పాధేయం. పాధేయం అంటే దారి పెట్టము, అది నా నామం. కాబట్టి ఇప్పుడు మీరు పాడి టిఫిన్ చేసి ఇప్పుడు కలుపుతానని వద్దు అనరండి. అలాగే పాడి నెయ్యి ఉన్నాం, కలుపుకోనండి, పాడి నెయ్యి ఉన్నాం, పాడి పాలు ఉన్నాం. అయ్యా నాకు సంకీర్తనం చేస్తే సంకీర్తన సాక్షిగా ఉండి ఎందుకంటే టీ తాగితే కానీ సంకీర్తనం చేయడం, మధ్యలో టీ తాగుతూ ఉండాలి, మధ్యలో టిఫిన్ పుచ్చుకుంటూ ఉండాలి. ఈ సంకీర్తన అది ఎలా నాన్నగారు చేసే సంకీర్తన పాడి నెయ్యి ఉన్నాం, పాడి పాలు ఉన్నాం పుచ్చుకోండి. ఎందుకంటే ఆ నామాన్ని నిండిపోయింది, కడుపు నిండిపోయింది. ఏది ఇప్పుడు భోగ్యం? నామం. ఈ శరీరాన్ని పోషించేదేది? నామం. మా శరీరానికి భోగ్యమేది? నామం. కాబట్టి భోగ్యమైనది, పోషకమైనది, ధారకమైనది భగవన్నామం. అట్లాంటి స్థితి కలగాలి మనకి దశలో. అది మన వృత్తంలో నిలుచుకోవాల్సిందేమి, తినకూడదు అంటే ఏం చేయడం అంటే పుచ్చుకోకూడదు, ఏం చేయడం అంటే పుచ్చుకోకూడదు. మానేస్తున్నాం ఉపవాసాలు మనకి ఏకాదశి ఉపవాసం ద్వారా. ఎందుకంటే ఏకాదశి మనం భోగి చేయకూడదు అని చెప్తాం. భోగి కూడదు కూడదు కాదు, చెయ్యమండి చెయ్యలేమండి అని చెప్పాలి, కానీ చేయకూడదండి విశేషములకి ఇలాంటి వాడు ఏకాదశి భోజనం చేయకూడదు. కానీ ఏమవుతుంది, అప్పుడే తొలనాటి నుంచి దేవత ప్రారంభమవుతుంది. ఏకాదశి చేయకుండా వెంట తొలనాడు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. రేపు ఏకాదశి, ఏకాదశి నాడు ఇంకా రేపటి చేస్తున్నారు, ఏమిటి రేపు పొద్దున ప్రిపరేషన్స్, ఏమిటి విశేషాలు, ఏమిటి ఆలోచిస్తుంది. మర్నాడు తింటామయ్యా, ఏమిటిసేపు తింటున్నాడు ఇప్పుడు, అది భావనలో అదే తింటున్నాడు. ఉపవాసమా? లేదు. ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే ఉపా దగ్గరగా, వాస ఉండుట ఉపవాసం. ఎవరి దగ్గరగా? భగవానుని దగ్గరగా తాను చేరి ఉంటే దాని పేరు ఉపవాసం. వాడి దగ్గరికి నేను చేరి ఉంటే ఏమవుతుంది, నీ మనస్సు ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యదు కనుక మాని, కానీ ఆకలి ఆకలి వేస్తూ ఉంటే బలవంతంగా ఆపుకుంటే అది లంఘనం అవుతుంది, లేకపోతే నిరసన ఫలితాలు అవుతాయి. కానీ అలాంటిది కాదు మనం చేసేది. ఒకటే భగవాన్ నామ సంకీర్తనం చేసి ఆ సంకీర్తనం చేత మనసు నిండి మనసు ఆహారం వెళ్ళక తినాలనిపించక తినడం అనేది. మన వాళ్ళు ఎవరో ఉండి చూస్తున్నారు, మనకు ఆకలి లేదు, వాళ్ళు వచ్చేదాకా మాడుస్తారని మాడుస్తారు. నిజంగా వాళ్ళు వస్తారన్న మనసులో ప్రీతి
జనాలు అనిపించదు. అలా ఉంటాయి. అది మన ఉపవాసం. అది ఈ గౌరవ యొక్క నీళ్ళున్నాం పాలున్నాం తినం. ఇది పాలు కృష్ణుడికి ఇష్టం, మా స్వామికి ఇష్టం నెయ్యి పాలు. ఆయనతో కలిసి ఆయన నన్ను కలిసి తింటే తినాలి కానీ నేను ఎప్పుడైనా ఒకళ్ళని తినాలి ఉంటుంది. కాబట్టి భగవంతుని ప్రేమించినటువంటి వారు భగవంతుని వీడికి ఉన్నప్పుడు ఆయన లేకుండా ఒంటరిగా తమ శరీరాన్ని పోషించుకుని తిండి తినరు. ఇది మనకి భార్యాభర్తలకు పెట్టారు. ఆయన ఊళ్ళో ఏంటండి ఇప్పుడు పాపం ఇప్పుడు అలాగే ఇప్పుడు అలాగే ఉంటుందండి, ఇప్పుడు అలాగే ఉంటుందని ఉండాలంటే ఉండాలంటే కాదు, ఉండక మానక ఉండలేకుంటే అక్కడ పట్టుకుంటారు. కాబట్టి ఏం చేస్తున్నారు? పాడి నిగుణం పాడున్నాం. కానీ నెయ్యి పాలు అనేది పాలు నెయ్యి కలిసే ఉంటాయి. పాలలో నెయ్యి ఉంది కానీ కనిపిస్తుందా? కనిపించదు. నెయ్యి వేస్తే అగ్నిహోత్రం ప్రజ్వలిస్తుంది కదా, ఈ పాలలో నెయ్యి ఉంది, ఇది పోదామంటే ఆగిపోతుంది. కాబట్టి అగ్నిహోత్రుని ప్రజ్వలింపజేయడానికి నెయ్యి వేస్తారు, ఆఖరిని అగ్నిహోత్రుని ఆర్పేయడానికి పాలు వస్తారు. ఇది మనకి అగ్నిహోత్రాలు చేసేటువంటి చోట చూసుకుంటారు మీరు హోమాలు. ఏమిటి రహస్యం? రెండులో నెయ్యి కదండి, ఉన్న పనికి కదా. మరి ఏమిటి చేయాలి? అగ్ని ఆ పాల నుంచి నెయ్యి వేరు చేయాలి. ఈ వేరు చేసి నేతిని మనం అనుభవించాలి. పాలు ఏమిటి, నెయ్యి ఏమిటి, ఈ విభూతంగా మీకు కనిపిస్తుంది. ఇందులో భగవంతుడు లేడు, అంతటా ఉన్నాడు. ఇందులో భగవంతుడు అందులో మన స్తంభాల్లో ప్రహ్లాదుడికి కనిపించాడు. ఆయన పాలలోంచి నెయ్యి తీసి చూశాడు. ఆయన మనం పాలతో కలిపిన నెయ్యి చూస్తున్నాం. మనము పోస్తున్నాం, పాలు పోస్తే నెయ్యితో పోస్తున్నాం కానీ మనకి ఆర్పుతోంది కానీ పెంచడం లేదు. కాబట్టి లోపల ఉండేటువంటి భగవత్ శక్తిని, దివ్య శక్తిని మనలో పెంపొందించడానికి వేయవలసినటువంటి ఈ ఆహారంలో ఆహారం భగవన్నామము భగవత్ కథ మొదలైనవి వాటిని ఉపాసించేటువంటి దానిలో నెయ్యిని ఉంచాలి. అంటే ఏ జ్ఞానం జ్ఞానాగ్ని ప్రజ్వలింపజేయడానికి భగవన్నామము భగవత్ కథాశ్రమం అనేటువంటి దాన్ని వేయాలి. అది వేయకుండా పాలు పోస్తాము అంటే చాలా నెయ్యింది కదా అని అలా పనికిరాదు. మేమేమి చేస్తాం? మా భగవంతుడిని భగవద్ విభూతిని మేము మా అంతటా మేము మా కొరకు అనుభవించే వాళ్ళం కాము. మా స్వామి ప్రీతి కొరకు ఉన్నో మేము ఆలోచించాం. మా కొరకు అని అర్థం. మేము మా కొరకుగా మేము కాదు. ఎందుకంటే నేను భగవద్ధ్యానం మా స్వామికి ప్రీతి కనుక. ఎందుకంటే మీరు విభూతికి సేవ చేయడం మా స్వామికి ప్రీతి కనుక. ఇదంతా ఈ సేవా సర్వీస్ అంతా ఎందుకు? ఈ సర్వీస్ అంతా వికాసాన్ని ఎందుకు చేస్తుంది? ఏదో కీర్తి కోసం, ఫోటోల కోసం కాదు, మా స్వామికి ప్రీతి కనుక. ఇంతే మధ్య స్వామి సంతోషిస్తారు. అంతే మరొకటి లేదు. అలాగే ఉండే చేస్తాం. ఇప్పుడు అయితే మేము కలవలేదు కదా, ఇప్పుడు మాకు అనవసరంగా నెయ్యి ఎక్కడే పాలు ఎక్కడంటే భగవంతుని యొక్క ధ్యానము వాడి కొరకే, వాళ్ళు చేయిస్తే చేస్తాం. వాడి విభూతిని సేవించడము వాడి కొరకే, వాడి ప్రీతి కొరకు చేస్తాం. కాబట్టి మేము నెయ్యి ఉన్నాం, పాలు ఉన్నాం. విభూతికి సేవ చేయం, వాడికి సేవ చేయం. ఇంతే వాడి ప్రీతి ఉపయోగపడినప్పుడు ఎందుకు అవసరం లేదు. నెయ్యి ఉన్నాం, పాలు ఉన్నాం అని లోపల ఇంకా తర్వాత చేయవలసిన పని చేయవలసినమని చెప్పారు. రెండవది చేయకూడదని చెప్పారు. చేయవలసిన పని ప్రాతకాలం లేచి క్షీరసాగరశీనుడైన భగవత్ పాదాల మీద సంకీర్తన చేయాలి. వెంటనే రెండవది భగవన్నామ సంకీర్తన చేశాము కనుక కడుపు నిండినట్టు అయిపోయి ఇతరమైన శరీర పోషకమైన ఆహార స్వీకరణం తగ్గించాలి. ఇంకా మూడవది తర్వాత నాటకాలే నీరాడి మళ్ళీ తెల్లవారేసరికి స్నానం చేయాలి. నాటకాలే ఉషక్కాలం ఇంకా 5 గడియల రాత్రి ఉండగా స్నానం చేసేయాలి. మన ధర్మాసం నాటకాలే నీరాడి స్నానం చేసి తెల్లవారుజామున స్నానం చేయడం అనేది అసలు నిత్య కృత్యం. తెల్లవారుజామున స్నానం అనేది ఎప్పుడు చేయాలి? మరి 30 రోజులే చెప్తాం తల్లి, జీవితం అని భావం. మీరు ఎప్పుడు 30 రోజులు ఇంకా లెక్క పెట్టుకొని 14 రోజులు రాత్రి కాదు, జీవితం అంతా నీవు పొందవలసిన లక్ష్యాన్ని పొందడానికి నాటకాలే నీరాడి తెల్లవారుజామున స్నానం చేయాలి. ఏమిటి నీరాటం? తెల్లవారుజాము ఏమిటి అంటే బ్రాహ్మ ముహూర్తంలో భగవద్ధ్యానం చేసి భగవంతుని యొక్క గుణములను అనుభవించడానికి ఇప్పుడు ఈ ప్రసన్నమైన మనస్సు ఉంటుంది. రాత్రి పగలంతా కలిగినటువంటి దుమ్ము ధూళి రజస్సు తమస్సుతో ఆవరించిన మనస్సుతో సాయంకాలం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండదు. తెల్లవారుజామున లేస్తే ఒకసారి రాత్రి పడినటువంటి దుమ్మంతా మనసు పడి తగ్గిపోయినట్టుగా మన లోపల పగలంతా వ్యాపించినటువంటి వ్యాపారాలు రజస్ సమస్యలు మన లోపల రాత్రి స్వామితో చేరి ఆ సుషుప్తి అవస్థలో భగవంతునితో చేరి ఉంటాము కనుక ఇవన్నీ అడగాలిపోయి ఒకసారి ప్రసన్నమైన నిర్మలమైన మనసు ఏర్పడితే ఆ ప్రసన్నమైన నిర్మలమైన మనసులో ప్రకాశం ఏర్పడితే ఆ ప్రకాశంతో స్వామి ఒక్కసారి ధరిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి అనుభవం కలుగుతుంది కనుక నీరాడాలి. నాటకాలే నీరాడి చేయవలసిన చెప్పారు. మళ్ళీ వెంటనే చేయకూడదు. మై ఇట్టెళ్ళో మలవిట్టు నాముడిలో మై కాటుక ఇట్టు పెట్టుకుని ఎడుదో అలంకరించుకోం. మేము కళ్ళకి కాటుకు పెట్టుకుని కళ్ళు అలంకరించుకోం.
మలర్ పుష్పములను ఇట్టు పెట్టుకొని నా మేము ముడియో కొప్పు ముడవము మలరిట్టు నా ముడియో మేము కంటికి కాటుకు పెట్టుకోం త్వరలో పువ్వులు ముడవము. మన వ్రతాలు నోములు వచ్చేటప్పుడు కాటికి పెట్టేసుకుంటారు స్నానం చేయగానే దుబ్బేసుకొని జడ వేసేసుకొని పువ్వు పెట్టుకుంటారు వేసి పాములు వేసేసుకొని తర్వాత కాటి కాటి పెట్టుకోకుండా వ్రతం చేసుకొని నమోదు చేసుకొని పూజ చేసుకుంటారు. అప్పుడు వెళ్ళి చేసుకుంటారు. కానీ ముందు డైరెక్ట్ అయిపోయి వచ్చి పూజ గదిలో కాదు. కానీ పూజ గదిలో వచ్చేవాడు ముందు ఆయన అవ్వకూడదు. అంటే మైట్ ఎడుదాం మలరెట్టు నా ముడియో చేయకూడదు. ఏమంటే అంటే మై అంటే కాటిక దేనికి కాటిక కంటికి. కన్నంటే ఏమి జ్ఞానము. ఇందాక చెప్పినది ఏమి మొదటి రెండు నామ సంకీర్తనం చెయ్యాలి. వాచికమైన ఏం చెయ్యాలి? వాచికంగా వాక్యం పరిశుద్ధం చేసుకో మొట్టమొదట భగవన్నామ సంకీర్తనంతో. తర్వాత రెండోది ఏం చేయాలి? తర్వాత ఆమె స్నానం చేయి. దేనికి? కాయిక శుద్ధి. ఒకటి మొదటిది వాచిక శుద్ధి, రెండవది కాయిక శుద్ధి, మూడవది శరీరాన్ని శుద్ధి చేయాలి స్నానంతో. చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి నేను చేయకూడదు పక్కన చెబుతూ ఉంటారు. మలరిట్టు నా ముడియో మయ్యిట్టు పెట్టుకోం కాటు పెట్టుకోం. మలర్ అంటే పుష్పాలు, మై అంటే కాళిక. కాళిక కంటికి, పుష్పము కేశములకు. ఈ రెండింటికి అర్థం ఏమిటంటే కన్ను అంటే జ్ఞానం, జ్ఞానం అంటే కాటుక అంటే జ్ఞానం అంటే మనకు నేనెవడో తెలిసి భగవంతుడు ఎవడో తెలిసి భగవంతుడితో నాకు ఉండే సంబంధం తెలిస్తే ఆ తెలివికి జ్ఞానం అని పేరు. ఆ జ్ఞానం ప్రేమతో కలిగితే ఆ జ్ఞానం ప్రేమగా మారుతుంది. మరి ఈ అబ్బాయి మన అబ్బాయి తెలిస్తే తల్లికి పొంగి వస్తుంది ప్రేమ. ముందేముండాలి? జ్ఞానం ఉండాలి. వీడు నా బిడ్డలు అని తెలియాలి. హాస్పిటల్లో ఆపరేషన్ చేసి బిడ్డను తీసేసి ఆ బిడ్డను ఉయ్యాలో పడుకోబెడితే అక్కడ 4 బిడ్డలు ఉంటే ఏ బిడ్డ తన బిడ్డ తెలియకపోతే తల్లి అది చూస్తూనే ఉంటుంది. అందరూ బిడ్డలే. కానీ ఇమ్మా ఇదిగో తీసుకొచ్చి ఆ నర్సుగా ఆ పిల్లని మన పక్కన పడుకోబెట్టేస్తే తల్లి పక్కన పడుకోబెట్టేస్తే ఓ ఇంతసేపు చూస్తున్న పిల్లని ఇప్పుడు ఒక మాట చెప్పి చూస్తున్న ఓ కారణం సంబంధం తెలిసింది కనుక. కాబట్టి వీడు నా బిడ్డలు, నేను వీడి తల్లిని అనే సంబంధం తెలియాలి. అలాగే భగవంతుడు నా స్వామి, నేను వారికి సొత్తును అనే సంబంధం తెలిసి, నీ స్వరూపము తెలిసి, వారి స్వరూపం తెలిసి, వారితో ఉన్నటువంటి సంబంధం తెలిస్తే కలిగేది వెంటనే జ్ఞానం ఎలా మారుతుంది? భక్తిగా మారుతుంది. ఈ భక్తి అనేది కంటికి పెట్టుకునే కార్య. భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మీదేవి క్షమణాహిమానం భుజతే ధన్యా అంటారు. శ్రీమంతుడి కోసమని ఒక లక్ష్మీదేవి స్తోత్రం రాశారు. పరాశరాలు శుక్రవారం అనుసంధానించారు. దాంట్లో చెప్తారు, అమ్మా ఎక్కడో ఉపనిషత్తులలో గూఢంగా ఉన్నదా? మా లోపల రహస్యం అడిగి ఉన్నదా? భగవద్దత్వం ఈ ఉపనిషత్తులలో గూఢంగా ఉన్నటువంటిది మన హృదయ గుహలో ఎక్కడో దాగి ఉన్నటువంటి దీన్ని దర్శించాలంటే ఏముండాలమ్మా? కంటికి కాటు ఉండాలి. ఆ కాటుకు పెట్టుకుంటే ఎలాగైతే భూమిలో పెట్టినటువంటి పాత్రలు దొంగలకు కనిపిస్తాయో అలాగే ఒక మన కంటికి అంటే జ్ఞానానికి లోపల ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది కనుక కంటికి పెట్టుకునే కాటుక వంటిది భక్తి. అది ఉంటే భగవంతుడు కనిపిస్తాడు. అంటే భక్త్యామాభిజానాతి యావాన్ యశ్చాస్మితత్వ భగవద్గీత చెప్తుంది. అయ్యా కంటికి కాటుకు పెట్టుకుంటే నేను చూడగలరు, లేకపోతే చూడలేరు. ఏ కాటుకు పెట్టుకో అది భక్తి అనే కాటుకు పెట్టుకుంటే దాని చేత భక్తి సిద్ధాంజనం చేత భగవంతుని చూడగలుగుతారు కనుక దాన్ని పెట్టుకోవాలి. అటువంటి మై ఎడుదాం, మేము అలంకరించుకోం. ఎందుకు? అది వాడు కలిగించాలి. మనకి బాల్య ఉపాయం తెలిసిన తర్వాత ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. కానీ నేను నా భక్తి నేను సాధిస్తాను అన్న భక్తి ఉండకూడదు. వాడు అనుగ్రహించినటువంటి భక్తి, వాడి వరకు వాడు ప్రసాదించిన భక్తి ఉండాలి. మేము కాటుకు పెట్టుకోం. నువ్వు వచ్చి కడుగు పెట్టుకో, దేవుడు కడుగు పోలేదు అని ఇక్కడ పెట్టుకున్నావు కానీ ఇక్కడ బాగా అనలేదు, కొంచెం కొస దిద్దు అలా మా పక్కన నిలబడి అన్ని మేము సత్తు చెప్తూ అందంగా చూస్తే స్వామికి ఏమిటి మనం సమర్పించగలం? స్వామికి మన లోపాలు చూపించాలి. ఆ లోపాలు బట్టి దిద్దించుకోవాలి. దిద్దించుకుంటే నువ్వు సమర్పించేది అంతే తప్ప నువ్వు సమర్పించిన పువ్వులు వాడికి కావాలా, నువ్వు సమర్పించిన నీళ్లు వాడికి కావాలా, నువ్వు సమర్పించిన పళ్ళు వాడికి కావాలా, ఎవరు సమర్పిస్తావు? మన లోపల కొన్ని దోషాలు కనిపిస్తాయండి. ఆ దోషాలు ఇంటి కూడా చూసుకుంటారు. వాడి కోసం, వాడి తృప్తి కోసం. అది అందుకు మనం భగవంతుడి దగ్గరికి కూడా సేవ చేయాలి, నమస్కారం చేయాలి. ఎందుకు? ఎలా వంగాలో తెలియదు, ఎలా దండం ఇలా నిలుపుతూ ఉంటాడు స్వామి. ఇప్పుడు మనం చేసే ప్రతి పని వాడి వరకే చేస్తున్నామనే భావంతో చేయాలి కనుక కర్మ చేయాలి వాడి వరకు. భక్తి కలిగి ఉండాలి. వాడి సంఖ్యన భక్తిని వాడి వీధి వరకు చేయాలి. ఇక్కడ మళ్ళీ పెడుతున్నాము. మలరెట్టు నా ఉడియం. మలరంటే పుష్పాలు. కేశంలో పువ్వులు పడవం. పువ్వులంటే వికసిస్తాయి. ఈ వికసించిన పువ్వులు
కేశవంలో ధరిస్తారు స్త్రీలు. కేశవం అంటే ఏమిటంటే వ్యామోహం అని మనకి ద్రావిడ భాషలో వారు సాంకేతికంగా పెట్టుకున్నారు. వ్యామోహం అంటే ప్రేమ ముదిరితే వ్యామోహం అవుతుంది. అంటే పిచ్చి ప్రేమ అంటారు. ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియదు. ఏమిటా పిల్లలు ఏమంతగా ఉందిరా అంత వెళ్ళిపోతున్నాం అంటాం మనం. వాటితో ఏమిటో తెలియదు, వదలలేడు. ఎవడెవరు దాని పేరు మోహం, అది వ్యామోహం. కాబట్టి వ్యామోహం అనేటువంటిది కలగా ఎవరైనా అది అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత అని భగవద్ రామాయణంలో కలిగింది వ్యామోహం. శ్రీమన్నారాయణ యొక్క పదాలను వ్యామోహం కలిగి ఏమిటి అర్థం, ఏమిటి బ్రహ్మ, ఏమిటి రామానుజ అంత పిచ్చిపోతున్నారు అంటే ఏమో తెలియదు. అది వ్యామోహం, అది కలగాలి. అది కలిగితే కేశములకు వ్యామోహం అనేటువంటిది కలగాలి. కేశములకు వ్యామోహం అని పేరు. కేశములనే మోహం. అంచేత స్త్రీకి అన్నిటికంటే పురుషుణ్ణి వశపరుచుకునే సాధనంలో, మోహం కలిగించే సాధనంలో కేశం వశం చాలా గొప్పది. అందుచేత మనకి దేవాలయానికి ఏం చేస్తారు కాబట్టి కేశాలే మొక్కు స్వామి నా తలని రాసిస్తాను, ఎవరైనా సంరక్షించినా గుర్తు చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడుంది అంటే భగవద్గీతలో ఉంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్. నీ అనుగ్రహం నా మోహం పోయింది, వెళ్ళి తలని ఇచ్చేయి అంటే తలని ఇచ్చేసి మోహం వదిలేశాను. ఈ మోహం చేయించాలి. నేను తల్లి చచ్చిపోతే మోహం వదిలేయాలి. క్షవరం చేయించేస్తారు శ్మశాన వాటిలో. భర్త చనిపోతే స్త్రీలకి చేయిస్తారు. అశోకం వస్తే చేయిస్తారు. ఇవన్నీ ఎందుకు ఇది అర్థం. ఈ కేశాలు ఏముంటుంది, పాపాలు కేశవులను ఆశ్రయించి ఉంటాయి, అందుచేత తీసేయాలి అన్నారు. అంటే వ్యామోహం అనే దానికి పేరు. ఆ దానిలో మేము మలవిట్టునాముడియో మా కేశవులను అలంకరించుకోము. మేము వ్యామోహం కలగాలి, కానీ నువ్వే కలిగించాలి. మీ అంతటా మీకు భక్తి ఉండాలా అక్కర్లేదా, భగవంతుడి ఉపాయం అన్నవారి నారాయణే అన్నారు కదా, మీకెందుకండి కర్మ ఉండాలి. ఎందుకు వాడి ప్రీతి వరకు వాడు తెలియచుకుంటున్నాడనేటువంటి సేవారూపంగా కర్మ ఉండాలి. అయితే మనం జ్ఞానం ఉండాలా అక్కర్లేదా ఉండాలి. వాడు చెందిన భక్తితో అలంకరిస్తే భక్తి ఉండాలి. అలాగే మూడవది ఇంకా వ్యామోహం ఉండాలా అక్కర్లేదా ఉండాలి. వాడు కలిగిస్తే ఉండాలి. నేను సాధించాను, నేను పొందాను, ఎప్పుడు నేను కలపకండి. అంటే మలగిట్టున్నాముడియో చెయ్యాలని చెయ్యో. ఇంకా చేయకూడని పనుల్లో మరో విషయం మరొకటి ఉంది. చేయని పనులు చేయము, చెయ్యాలన చేయని పనులను చేయము. ఎవరు చేయని? మా పెద్దలు చేయని పనులను చేయము. మనం ఎప్పుడు మరి ప్రమాణం మన పెద్దలు నడువై. మనకి ఇప్పుడు ఈ శాస్త్రాల విధాన ప్రమాణం. ఈ మా మా విధాలు అంటే మా విధాలు ఈ సంప్రదాయం వారు ఏకాదశి అంటే దినం పెట్టారు. చాలా నవ్వుతారు అందరూ. ఏమిటిగా చచ్చిపోయిన దినాడు దినం అనేసి మన్నాడు దినం ఏంటి అందరూ నవ్వుకుంటారు. ఇప్పుడు పెట్టరు. ఎందుకంటే ఏకాదశి హరివాసనం కనుక, హరికి ప్రీతికరంగా వారు ఉపవాసం కనుక, భగవన్ నివేదన అనేటువంటి పదార్థం భోక్తలకు పెట్టి పిల్లలకు పెట్టకూడదు కనుక, భగవన్ నివేదన ఇవాళ ఉండదు కనుక మర్నాడు ద్వాదశి నాడు ఇప్పుడు స్వామి ఆరగిస్తాడు. ఆయన ఆరగించడు, నన్ను కూర్చుకోం. ఏది వాడికి నివేదిస్తే అది కూర్చుకుంటాం. నిజాలు మా పెద్దలు అలా చేశారని అడుగుతున్నారు. ఎక్కడికి ఉపనిషత్తుల్లో చెప్పారు. చదువంతా అయిపోయిన తర్వాత వేదం అయిపోతుంది, శిష్యుడు ఇంటికి వెళ్ళిపోతుంటాడు. గురువు గారికి ఆయన ఇలా సత్యం వద ధర్మం చర స్వాధ్యాయం మా ప్రమద అని చెప్పి ఎప్పుడైనా ఏది చేయాలి ఏది చేయకూడదు ఎప్పుడైనా సందేహం వస్తుందో మళ్ళీ మళ్ళీ పడుతున్నాను. అక్కడ కూడా ఎవరుంటారో అమూక్ష ధర్మ కామాస్యు యథాదే తత్ర వర్తేరం తథా తత్ర వర్తేథా. ఈ ఊళ్ళో చాలా సౌమ్యులైనటువంటి ధర్మాచరణ చేసే పెద్దలు ఉంటారే, వారు ఏం చేస్తున్నారో చూడు, మరి ఎలా పిలుస్తారు. కాబట్టి ఆచరణకి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన అని భగవద్గీతలో భగవాన్ చెప్పాయా. నేను కర్మ మానేస్తే విశ్వేమానుషం మానేసుకుని దేశం అంతా మానేస్తుందయ్యా, మానేస్తే నశించిపోతుంది, నేను కర్మ చేయాలి. పెద్దలు ఎప్పుడు తప్పు పని చేయకూడదు. మనం చేసినా పెద్ద ప్రమాదం లేదు. ఎందుకంటే పెద్దలు తప్పు పని చేస్తే వాటిని మనం చేస్తాం. అంటే పెద్దలు చేయకూడదు కనుక పెద్దలు ఏం చేయలేదో దాన్ని మేము చెయ్యము. చెయ్యో ఇది జీవితంలో పాటించవలసింది. మరొక్కటి విధంగా చేయకూడదు. ఇప్పుడు మరి కాయికంగా చేయకూడనివి, వాచికంగా చేయకూడనివి. ఎవరి వాచికంగా చేయకూడదు. తీర్పురడై తీయటి క్రూరమైన పరుషమైన కురలంటే మాటలను చంద్రుడు చేరి ఓదోం చెప్పం. చాలా పరుషమైన మాట, చెప్పకూడని మాట. ఎవరిలో రహస్యం మనకి తెలిసింది, వాళ్ళ తప్పు పనేదో మనకు తెలిసింది. వెంటనే వెళ్ళి పక్కింటి వారికి విన్నారా వాడికి చెప్పేస్తే మమ్మ సాగి లేకపోతే చెప్పేయాలి. ఏమిటి అంటారు వాళ్ళు, వెంటనే చెప్తాం.
చంద్రుడు చేరి ఓదో చేయని చెప్పకు. ఏ మాట తీయకూడదు, చెడు మాట చెప్పు. ఇప్పుడు మాట మాట్లాడేటప్పుడు 4 నియమాలు పాటించు. 1 ప్రియముగా మాట్లాడడం, 2 హితముగా మాట్లాడడం, 3 మితముగా మాట్లాడడం, 4 మధురముగా మాట్లాడడం. ఈ 4 నియమాలు మాట్లాడుకుంటారు. ప్రియముగా మాట్లాడాలి. నీవేది చెప్పినా వారి మనసుకి నచ్చే పద్ధతిలో చెప్పు. మరి మేలు కలిగించే మాట చెప్పు, పరిమితముగా చెప్పు, తీయగా చెప్పు. మరి ప్రియము, హితము, మితము, మధురము 4 లక్షణాలు వాడకుండా ఎంతసేపు మనం చేసేది ఆత్మస్థుతి, పరనింద. మనకి వాక్యం ప్రధానమైన 2 గొప్ప పనులు ఏడాలి. ఏదైనా చెప్తే నేనండి ముందా నేనండి ప్రారంభిస్తాను. ఎవరి దగ్గర తన గొప్ప చెప్తాను. ఇలా అక్కడ కొంచెం ఇక్కడ సన్మానం, ఇక్కడ సన్మానం, అలాంటి ఇలాగే చెప్పడం అక్కడికి ఆయనకి పాపం చెప్పేకంటే ఎవరు రిసీవ్ చేసుకోవాలి. ఆయన వినకపోతే నాకు సంతోషం. ఆయన విన్నారన్న గొప్ప కాదు, అవతల వారిని వినకపోతే సంతోషం. కాబట్టి ఆత్మస్థుతి, పరనింద. 2వది 3వది అవహేళన. ఒకరిని హాస్యం చేయడం, అధిక్షేపగర్భంగా మాట్లాడడం. ఒకరిని అధిక్షేపగర్భంగా అంటే వాళ్ళు ఏదో ఇట్టి పొడుగు మాటలు మాట్లాడుతూ ఉండడం, వ్యంగ్యగర్భితంగా ఆక్షేపించడం. ఇవన్నీ మనకి దోషాలు. ఇవి చేయకూడదు. ఈ కూరని శంభోదో ఇది నియమం. వాక్కు శుద్ధి చెప్పారు, శరీరాన్ని శుద్ధి చెప్పారు. చేయవలసిన పని, చేయకూడని పని. ఇప్పుడు చేయవలసిన దాన్ని శుద్ధి కలిగించుకోండి, చేయకూడని దాని చేత దానికి అపరిశుద్ధి కలగకుండా కాపాడుకోండి. ఇంకా చేయవలసిన మరొకటి చెప్తున్నారు. అయ్యం పిచ్చయ్యం ఆందనయం వైఘాటి. అయ్యం పిచ్చై. అయ్యం అంటే దానం, పిచ్చై అంటే భిక్ష అంటే ధర్మం. ఈ దానం భిక్ష అనేది మేము చేస్తాం. ఈ నియమంలో ఎప్పుడు జీవితం అంతా ఇవాళ ఉన్నాడు కాదు, జ్ఞాపకంలో 30,000 లేకుండా భిక్ష అనకూడదు. అయ్యం పిచ్చయ్యం దానము ధర్మము. దానం అంటే ఏమి, భిక్షం అంటే ఏమి అంటే యోగ్యులైన వారికి యోగ్యమైన దేశంలో యోగ్యమైన కాలంలో మనకు కలిగినంత వరకు యథాశక్తిగా మన కోసమని, మన భావి అభ్యుదయం కోసమని కృష్ణార్పణముగా సమర్పించే దాని పేరు దానము అంటారు. యోగ్యత చూడక్కర్లేకుండా వారి యొక్క ఆర్తిని చూసి, ఆర్తిని వారికి ఉన్నది కనుక, వారికి ఆకలి వేస్తోంది కనుక, వారికి పెట్టాలి కనుక, వస్త్రం లేదు కనుక, సరిగ్గా వణికిపోతున్నాడు కనుక వారికి పట్టిస్తే, వారికి తిండి పెడితే దాని పేరు భిక్ష. తనకి ఏమీ లేకుండా ఏ పూట కాకుండా భిక్షం చేసుకొని తింటాడు కనుక సన్యాసి బ్రహ్మచారి, వారికి ఆ పూటకి భోజనం కల్పించకపోతే మన బాధ్యత కనుక మనం వారికి కల్పిస్తే దాని పేరు భిక్ష. వాటి స్వాముల వారికి భిక్ష, దేవస్వామికి భిక్ష. మనకో భిక్ష కాదండి. మనం పెట్టవలసిన వారికి కానీ మనం భిక్ష ఎత్తుకోవాల్సిన వారికి కాము. వాటి గృహస్థలం మనం కనుక మనకి కాదు భిక్ష. ఎవరికి ఆత్మలకి, అటువంటి ఆత్మలకు పెట్టేది భిక్ష, యోగ్యులకు పెట్టేది దానము. తన కొరకు చేసేది వారి కొరకు చేసేది, వారి కొరకు చేసింది వారి కొరకు చేశాను బట్టి అహంకరిస్తావా? అహంకరించకూడదు. ఆందనయం ఎంత పెట్టాలి అంటే అంతా మేము పెట్టాం, పక్కకి అనకూడదు. నీకు వారికి చాలినంత వరకు పెట్టారు. ఆందనయం ఆం చాలు అన్నంత వరకు పెట్టారు. ఆందనయం పెట్టిన తర్వాత ఏం చేయాలి? కై ఘాటి బాబు నాకు ప్రారంభించారు, రక్షించారు అంటారు అనుకుంటే అలా పెట్టకూడదు. మొహం ఇలా చేయి పెట్టారు. కై ఘాటి, కై అంటే చేతిని, కాటి ఇలా చూపడదు సరిగ్గా అలా అంటే అర్థం నిరహంకార స్థితి కలగా చేయాలి. చేసిన దానికి అహంకరించకూడదు. చేసేది వారికి కలిగిన ఆర్తి తీరేటంతగా శక్తి మేరకు చేయాలి. కాబట్టి మనకి భగవత్వం వీరు దీనిలోనే ఇందాక గురువు గారు శిష్యుడు నాయన ఇవ్వాలయ్యా. ఎలా ఇవ్వాలి? శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, క్రియాదేయం, సంవిధాదేయం. ఎన్నో నియమాలు ఇవ్వాలంటే సులభమా? అయ్యా ఇచ్చేటప్పుడు చాలా భయపడుతూ ఇయ్యి, ఎదిగి ఇయ్యి, నీకు శ్రద్ధగా ఇయ్యి, అశ్రద్ధతో ఇవ్వకు, ఎన్నో నియమాలు చెప్పాడు. ఇదంతా పాటించాలి ఇవ్వడంలో. కాబట్టి అయ్యం పిచ్చయ్యం ఆందనయం కైగాటి ఇది మనం పాటించవలసినటువంటి నియమం. ఇక్కడ తోటి అయిపోయినాయి. ఇంకేం చేయాలి? ఉయ్యం ఆరు ఎన్ని, ఉయ్యం ఆరు ఎప్పుడు ఏమిటో చెప్పుకుంటూ ఉండాలి. ఏమైనా వాళ్ళ కోసం కదండి. ఇక్కడ మనకి వ్రతం కదా, పొద్దున్న అయిపోతుంది, 7 గంటలకు అయిపోతుంది, ప్రసాదం పెట్టిన పైన సాయంత్రం దగ్గర టీవీ చూస్తూ అంశాలు చూస్తూ కొట్టుకోకూడదు. ఉయ్యం ఆరు మనం ఎట్లా జీవిస్తాం? ఈ శరీరంలో ఉన్నాం, జీవించి ఉన్నాం. జీవించడం కాదు, కప్పబోతుంటోంది, బంది పోతుంటుంది. మనం బ్రతకడమైనా జీవించకు, ఉజ్జీవించు. ఉత్ అంటే పైకి లేచి బ్రతకు. దేనికంటే పైకి లేచి? శరీరము కంటే వేరుగానే ఉన్నానని ఎరిగి భగవంతునితో చేరుటకు లేచి బ్రతుకు.
ఉజ్జీవ, జీవిస్తే ఉజ్జీవించడం. బట్ ఉజ్జీవించడానికి ఏం ఉపాయం? ఇవాళ నేను ఏం చేశాను? నాకు ఇవాళ ఏమైనా ఆత్మ జీవితమే చేశానా? తెల్లవారి ఏమైనా భగవన్నామం చేశానా, ఆరాధన చేశానా, ధ్యానం చేశానా, ఏం చేశానా ఆలోచించుకో. ఈ ఉపాయం ఎన్ని తలంచి స్మరించి తలంతో ఎలా తలంచాలి? ఇవాళ చదువుకోవాలండి, ఇవాళ సహస్రనామాలు చేయండి, ఇప్పుడు సుందరగా చదవకండి, చదవకండి. అదే ఉగంతు అది ప్రీతిగా చదవాలి, ప్రేమతో చదవాలి. మనకి ప్రియమైనటువంటి వారి వార్త వింటే ఎంత మనసు ప్రీతి కలుగుతుందో, మన ఆత్మకు ఉజ్జీవనం కలిగించే ఉపాయం చదువుతూ వింటూ ఉంటే అంత ప్రీతి కలగాలి. ఉగంతులు ఇది మనం వ్రతములో చేయవలసిన నియమాలు. వాక్కు శుద్ధిని కల్పించండి, మనసు శుద్ధిని కల్పించండి, దేహంలో శుద్ధిని కల్పించండి. ఈ 3 శుద్ధులు కల్పించుకొని మీ జీవితాన్ని ఉత్తమమైన ఏది పొందవలసిన ప్రయోజనమో దాన్ని పొందడానికి ప్రవర్తించండి. ఇదే ఎవరు ప్రవర్తించాలి? నేనా? నువ్వే. నేనేనా? కాదు, వాడు. వాడు నీ ద్వారా ప్రవర్తిస్తున్నాడని భావించి, వాడు చేయిస్తున్నాడని భావిస్తూ మీరు అన్ని పనులు చేస్తూ జీవించాలి. ఇది ఈ వ్రతమైన ప్రధానమైన నియమమని ఆండాడు 2వ నాడు కొన్ని నియమములను చెప్పింది. నామం పావయిత్ శైత్యం